పిల్లరా, చాలా ముఖ్యమైన వాక్యాలు మనం చూసుకుంటున్నాం. అతి ఇంపార్టెంట్ టాపిక్ ఏదన్నా ఉందా ఒక క్రైస్తవుడికి, ఒక విశ్వాసికి అంటే విశ్వాసం గురించి బాగా తెలుసుకోవడం అనమాట. ఇది ఆన్ చేయండి మా సుశాంక్, ఈడు వచ్చి నువ్వు ఆన్ చేసావా తెలుసా నీకు? కీర్తన్, దీన్ని ఆన్ చేయండి మా కూలర్కి. జాగ్రత్త వినండి పిల్లరా, మీ జీవితంలో ఏది ముఖ్యమైన విషయము, నేను నేర్చుకోవాల్సిన విషయం అని నన్ను అడిగితే మీరు విశ్వాసం గురించి పిల్లరా. విశ్వాసం గురించి మీకు నాకు జ్ఞానం లేకుంటే మాత్రము నువ్వు నేను ఒక మంచి విశ్వాసిగా బ్రతకలేం ఈ సృష్టిలో, ఈ భూమి మీద. సో దయతో చక్కగా ఈ యొక్క చాప్టర్ని, యొక్క సబ్జెక్ట్ని బాగా అర్థం చేసుకోండి, ఓకే? ఎందుకంటే ఇది అర్థం కాకుంటే మీకు తెలియదు ఎలా బ్రతకాల ప్రతి క్షణం అని. ఇది అర్థం కాకుంటే నేను చెప్పే ఈ సబ్జెక్ట్ ప్రతి ఆదివారము విశ్వాసం గురించి ఇది తెలియకుంటే మీరు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించి కూడా సరైన ఆనందాన్ని అనుభవించలేరు. ఆయన నుంచి వచ్చే ఆనందాన్ని, ఆయన నుంచి వచ్చే జీవితాన్ని, ఆయన నుంచి వచ్చే ప్రతి దీవెనను నేను అనుభవించలేం. సో యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించడం ద్వారా మనం పాపం నుంచి విడుదల పొందాం, మరణం నుంచి విడుదల పొందాం, స్వర్గానికి వారసులుగా చేయబడి యుగ యుగాలు మనం దేవునితో జీవించే జీవితం మనకు లభించింది. అయితే విశ్వాసం గురించి నేను సరిగ్గా అర్థం చేసుకోకుండా పోతే, ఈ సబ్జెక్ట్ గురించి మీకు జ్ఞానం లేకుంటే ఇక్కడ రక్షణ పొందిన తర్వాత మీరు ఆనందంగా ఉండడం కష్టమైపోతుంది. ప్రభు యొక్క దీవెనలు మీ జీవితంలో అనుభవించడం కష్టం, ఆరోగ్యం అనుభవించడం కష్టమవుతుంది, బీదరికంలో జీవించాల్సి వస్తుంది ఈ యొక్క సబ్జెక్ట్ మీకు అర్థం కాకుంటే విశ్వాసం గురించి. అందుకే చాలాసార్లు క్రైస్తవులు బాధపడుతూ ఉంటారు. మా ఇంటన్నారా, ఎందుకు సార్ నేను అనారోగ్యంగా ఉన్నాను? మా ఇంటన్నారా, ఎందుకు నేను అనారోగ్యంగా ఉన్నాను? ఎందుకు డాక్టర్ అంటున్నాడు నాకు ఈ యొక్క జబ్బు వచ్చిందని? నేను యేసుప్రభుని నమ్ముకున్నాను కదా, బలలో పాల్గొంటున్నాను కదా, మరి బైబిల్ కూడా చదువుతాను, నేను ప్రార్థన కూడా చేసుకుంటే ఎందుకు నాకు అనారోగ్యం వెంటబడింది, ఎందుకు మా పిల్లల్లో అనారోగ్యం ఉంది? సో వీటన్నిటి కారణం ఏమంటే పిల్లరా, విశ్వాసం గురించి మీకు సరిగ్గా అవగాహన లేక, తెలియక, విశ్వాసాన్ని వాడుకోకపోవడం వలన, అందుకనే మీరు కష్టాల్లో, సమస్యల్లో ఉండేది. అందుకని మీకు నాకు అన్ని సబ్జెక్టుల కంటే ముఖ్యమైనది విశ్వాసం గురించి నేర్చుకోవాల్సింది. ఎందుకంటే చూడండి, జాగ్రత్త వినండి. యేసు ప్రభు దేవుడు కూడా వచ్చిన వాళ్ళతో ఏమన్నాడు యేసు ప్రభు? నీ విశ్వాసము, చెప్పాలి మీరు నాతో పాటు, మీ విశ్వాసము కదా. ఎక్కడ యేసు ప్రభు వల్ల నేను నిన్ను స్వస్థపరిచానని యేసు ప్రభు ఏమన్నాడు? నీ విశ్వాసం నిన్ను, చూడండి ఎంత ఇంపార్టెంటో విశ్వాసం. యేసుప్రభు ఉన్నాడు అక్కడ, అనారోగ్యం ఉన్నాడు ఇక్కడ. యేసుప్రభు అనారోగ్యత ఏమంటున్నాడు? నేను నిన్ను స్వస్థపరిచిన అనలేదు, కానీ యేసుప్రభు అంటున్నాడు నేను ఉన్నా, నువ్వు ఉన్నావు, అయితే మన ఇద్దరిలో నీకు స్వస్థత తెచ్చింది ఏంటంటే నీ విశ్వాసం. సో అందుకని చాలా జాగ్రత్త వినండి. ఇంతవరకు ఎన్నో వారాల నుంచి ఈ సబ్జెక్ట్ మీద మీకు చెప్పడం జరుగుతుంది. ఒక ప్రాపర్ క్రైస్తవుడుగా నువ్వు కావాలి అంటే ఈ యొక్క సబ్జెక్ట్ని ఇంకా ముందు కూడా చెప్పాను ఆల్రెడీ, చాలా వారాల నుంచి, ఒక 5-6 నెలల నుంచి చెప్తున్నాం ఇది. సో ఇంకా కొన్ని వారాలు, సంవత్సరం అంతా ఏదుంది ఇది, ఈ సంవత్సరం అంతా కావచ్చు. బట్ పేరు టైటిల్ విశ్వాసమే, కానీ లోపల నుంచి అనేక విషయాలు నేర్చుకుంటా ఉన్నాం. నేను నమ్ముతానా చాలా కొత్త విషయాలు కూడా మీరు నేర్చుకుంటా ఉన్నారు, వింటున్నారని కూడా. ఓకే, ఎనీహౌ, సో ఫెయిత్ సబ్జెక్ట్ పేరేంటి? ఫెయిత్ చేంజెస్ యువర్ సర్కమ్స్టాన్సెస్, ఫెయిత్ చేంజెస్ యువర్ సిచ్యువేషన్స్. ఇంగ్లీష్ టైటిల్ దేని ఈ యొక్క ప్రీచింగ్ యొక్క. విశ్వాసము నీ యొక్క ప్రతి పరిస్థితిని మారుస్తుంది పిల్లరా. ఈ లోకంలో ఏ మనిషి లేచి ఇది కాదు అంటాడో, అయితే నువ్వు విశ్వాసంలో జీవించే వ్యక్తివైతే నువ్వు అంటావు ఇది నాకు సాధ్యమని. అందుకే బైబిల్ అంటుంది నమ్మువారికి సమస్తమును సాధ్యమని పిల్లరా. నమ్మకమే విశ్వాసం అని కూడా మనం పిలుస్తున్నాం. సో అందుకనే ఈ యొక్క సబ్జెక్ట్ని బాగా నేర్చుకోండి, ఓకే? సో విశ్వాసంలో నడిచేవాడు ఈ 4 కలిగి ఉంటాడు తన జీవితంలో. విశ్వాసంలో నడిచేవాడి దగ్గర ఏముంటాయి? ఈ 4 గుణాలు ఉంటాయి. ఈ 4లో నడిచేవాడు, ఈ 4 కలిగి ఉన్నవాడే విశ్వాసం నడుస్తున్నవాడు. ఏంటది? ఫస్ట్ నిరీక్షణ పిల్లరా. ఇంగ్లీష్లో విజన్, ఇంగ్లీష్లో డ్రీమ్, హోప్, చాలా పదాలు ఉన్నాయి. జనరల్లీ మనం వాడేది దర్శనం అని, విజన్ అని వాడతాం. ఈ 2 పదాలు ఎక్కువగా వాడుతుంటాం. కాబట్టి నువ్వు విశ్వాసంలో జీవిస్తున్నాను అని
జీవిస్తున్నానా లేదా అనేదానికి జాగ్రత్త వినండి. ఈ 4 మీలో ఉండాలా. ఫస్ట్ ఏంటి? నువ్వు దర్శనం కలిగి ఉంటావు. మా అర్థమవుతుంది నాయనా? జాగ్రత్తగా వినండి. నీలో ప్రతి విషయం సంబంధించి నీలో దర్శనం ఉంటుంది. నువ్వు దర్శనం కలిగి జీవిస్తావు. దేవుడు బైబిల్ ఇచ్చింది ఎందుకో తెలుసా పిల్లరా? ఎందుకు బైబిల్ ఇచ్చినది? నువ్వు దర్శనం తీసుకోవాలా దేంట్లో నుంచి అని. బైబిల్ దేవుడు ఇచ్చినది నీకు, నువ్వు దీంట్లో నుంచి నువ్వు ప్రతి విషయానికి సంబంధించి దర్శనం తీసుకోవాలా అని, విజన్ తీసుకోవాలా అని. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు మీరు దీంట్లో నుంచి దర్శనం తీసుకోవడం లేదనుకోండి, సిస్టర్ ముందర చూడండి, దర్శనం తీసుకోవడం లేదనుకోండి, మీరు బైబిల్ సరిగ్గా చదవడం లేదు. వింటున్నారా? మీరు బైబిల్ చదివేటప్పుడు మీలోకి దర్శనాలు పోవడం లేదనుకోండి, మీ మైండ్ని, మీ హృదయాన్ని దర్శనంతో మీరు నింపుకోవడం లేదనుకోండి, మీరు సరిగ్గా బైబిల్ చదవడంలా. అది బైబిల్ చదువు విధానం కాదు, మీరు చదువుతానే విధానం. అది మతపరంగా మీరు చదువుతూ ఉంటారు. 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు చదవాలా కదా అని. బైబిల్ ఎప్పటికీ అట్లా చదవకూడదు. బైబిల్ నువ్వు చదువుతున్నావు అంటే నీలోకి దర్శనం పోతూ ఉండాలా, నీ లైఫ్ చేంజ్ అవుతూ ఉండాలా దర్శనం ద్వారా. ఎస్, ఏంటి ఉదాహరణ మీకు ఇస్తాను, మీకు బహుశా కొద్దిగా డౌట్ ఉండొచ్చు ఏం చెప్తున్నారని. సపోజ్ నేను బైబిల్ చదువుతున్నా, ఉదాహరణకి నేను ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక అనుకుందాం. నేను మీకు జస్ట్ జనరల్లీ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక అనుకోండి, 1వ అధ్యాయం చదువుతాను అనుకున్నాం. నేను బైబిల్ చదువుతున్నప్పుడు జస్ట్ మీకు చూపిస్తాను ఏ విధంగా దర్శనం అనేది మనలోకి పోలో. ఓకే, సపోజ్ ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో నేను అలా చదువుకుంటూ పోతున్నా. ఓకే, చూడండి, ఇక్కడ నేను జస్ట్ ఉదాహరణ కోసం చెప్తున్నా. 7వ వాక్యంలోకి వచ్చాను నేను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆయన ప్రియనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. నేను ఈ బైబిల్ చదువుతున్నప్పుడు ఈ వాక్యం దగ్గర వచ్చినప్పుడు చేసి ఉదాహరణ ఇస్తున్నాను మీకు. ఇక్కడ ఏం రాపిందంటే నాకు విమోచన కలిగి ఉంది. వింటున్నారా? నేను విమోచింపబడి ఉన్నాను. నేను బైబిల్ ఈ యొక్క వాక్యం నాలోకి దర్శనం తీసుకురాలి. ఏం దర్శనము? నేను విమోచింపబడి ఉన్నాను. హలో, నేను విడుదల చేయబడి ఉన్నాను ప్రతి పాపం నుంచి, శాపం నుంచి. అక్కడ రాయబడింది రక్తము ద్వారా. ఇది నీ విజన్. ఇది నువ్వు నోరు తెరిస్తే ఇదే మాట్లాడుతూ ఉంటావు. ఇప్పుడు నేను విమోచింపబడినవాడిని, నేను రక్తంతో శుద్ధీకరించబడినవాడిని, నేను మరణము లేనివాడిని, ఏ మరణము నా మీద నిలబడదో, నేను విమోచింపబడి ఉన్నాను రక్తం ద్వారా. ఓకే, ఇంకా ఈజీగా మీకు సపోజ్ నేను 1 యోహాను చదువుతానని అనుకుందాం, 4వ అధ్యాయం చదువుతాను అనుకున్నాను. అక్కడ ఏం రాయబడింది? 4:4లో నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడని చదువుతున్నావు నువ్వు బైబిల్లో. అది ఏంటది? నీకు దర్శనం. అదే నువ్వు ఊరికే చదివి విడిచిపెట్టకూడదు, దర్శనం. అదే అంటే నువ్వు ఆ క్షణం నుంచి ఎట్లుంటుంది నీ లైఫ్, నీ థింకింగ్ ఏముంటుందంటే నాలో ఉన్నవాడు ఎవరు? దేవుడు. నేనెవరిని? దేవునితో నిండి ఉన్నా. నా రక్తంలో ఎవరున్నారు? దేవుడు. నా ఎముకల్లో ఎవరున్నారు? దేవుడు. నేను తల నుంచి అరికాల వరకు దేవునితో నిండి ఉన్నా. అది దర్శనం అండే. విశ్వాసంలో నడిచేవాడు ఎలా జీవిస్తూ ఉంటాడు? ఈ భూమి మీద దర్శనంలో జీవిస్తాడు. ఏం దర్శనం ఉంది ఈ వ్యక్తి దగ్గర? నేను దేవునితో నిండి ఉన్నా. బైబిల్ ఇచ్చినందుకు దేవుడు నీకో. ఇలా ప్రతి వాక్యము నీకు దర్శనంగా మారాలా. సపోజ్ హలో, బైబిల్లో రాయబడింది యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత. చెప్పాలి గట్టిగా. నువ్వు ఎప్పుడు ఏం చూసావంటే దేవుడు అబద్ధం చెప్పడం. ఆయన అబద్ధం చెప్తే దేవుడే కాదు, ఆయన చెప్పేశాడు నా గురించి. నా దర్శనం ఏమో తెలుసా? నేను స్వస్థతతో నిందుకున్నా. నీ నోట్లో ఎప్పుడు ఏముంటుంది తెలుసా? ఓ కృతజ్ఞతలు తండ్రి, నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు, నా శరీరంలో ఆరోగ్యం ఇచ్చావు, నా రక్తంలో ఆరోగ్యం ఇచ్చావు, నా గర్భంలో ఆరోగ్యం ఇచ్చావు, నా ఎముకల్లో ఆరోగ్యం ఇచ్చావు. ఈ వ్యక్తి ఎట్లా జీవిస్తా అంటాడంటే ఈ యొక్క వాక్యాలన్నీ తన దర్శనం పిల్లరా, అదే ఆయన పిక్చర్ మైండ్లో ఉంటుంది, అదే బొమ్మ ఉంటుంది ఆయన దగ్గర. ఆయన శరీరం గురించి ఎలా చూస్తాడంటే దేవునితో నేను ఉన్నా,
నేను దేవుడితో తల నుంచి అరికాల వరకు నేనున్నా. అందుకే ఈ వ్యక్తి ఇలా దర్శనాలతో జీవించే వ్యక్తి అబద్ధం చెప్పలేడు ఈ వ్యక్తి. ఎందుకంటే ఈ వ్యక్తికి తెలుసు నేను ఎవరితో నిండి ఉన్నా. ఈ వ్యక్తి ఎప్పుడు చెప్తా ఉంటాడు ఆ మాటని. ఈ వ్యక్తి నోట్లో ఎప్పుడు ఆ మాట ఉంటుంది. ఏ మాట? నేను దేవునితో నిండి ఉన్నా, నేను స్వస్థతతో నిండి ఉన్నా, నా తల నుంచి అరికాల వరకు సంపూర్ణ స్వస్థత. దేవుడు అబద్ధం చెప్పడం అది నీ గ్యారంటీ. అందుకే ఆయన మన పునాదే ఉన్నాడు పిల్లరా. దీని మీద కట్టినవాడు తన ఇంటిని. వాడి మీదికి ఏదొచ్చినా ఆ ఇల్లు పడిపోదు, ఆ వ్యక్తి పడిపోడు పిల్లరా. అర్థమైందా? బైబిల్లో రాయబడింది, ఎవరికి వాక్యము దొరికెనో వారికి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యం లభించు. నువ్వు ఎప్పుడంటావు నాలో జీవం ఉంది, దేవుడే జీవిస్తాను నా శరీరంలో. నీ యొక్క ఏదాని మీద తెలుసా నీ మొండితనం ఉండాల్సింది, ఆయన అబద్ధం చెప్పడం. అటువంటి వారితోనే దేవుడు పనిచేసేది పిల్లరా. అటువంటి వారిని యేసుప్రభు అంటాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థతలో ఉంచింది. యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన తర్వాత రోగం ఉండడానికి వీల్లేదు నా శరీరంలో. అదే మన యుద్ధం పిల్లరా. ఇదే మనకు ఈ లోకంలో ఉండే యుద్ధం. నా దేవుడు చెప్పాడు, ఏదన్నా మన మీద అటాక్ అయిందనుకోండి, నువ్వు ఎప్పుడు వాక్యం చెప్తానో వాడిది కాల్చి పడేస్తుంది నీ మీద అటాక్ని. ప్రతి రోగపు ఆత్మని కాలుస్తుంది. ఇది క్రైస్తవుడు జీవించాల్సిన విధానం. ఫస్ట్ ఏంటిమా? దర్శనం. అందుకే బైబిల్ ఇచ్చినది పిల్లరా. హలో, నేను ఏ సినిమా యాక్టర్ను ఏ డ్రామా యాక్టర్ను చూసి జీవించకూడదు, ఏ స్పోర్ట్స్ మ్యాన్నో. దేవుడు లేనోళ్ళ కథ పక్కన పెట్టండి, వాళ్ళు ఎడన్నా జీవిస్తారేమో. నీకు నాకు ఈ ప్రపంచంలో కుడి ఎడమలు చూసి మనం జీవించకూడదు పిల్లరా. బైబిల్ ఏం చెప్తుందో అదే జీవించాలా, అదే మన యొక్క దర్శనమే ఉండాలా, అదే మన ఎగ్జాంపులే ఉండాలా. వాక్యమే మీరు దేహంగా ధరించాలా. అర్థమైందా? ఈ విశ్వాసం నడిచే వ్యక్తి దర్శనం కలిగి ఉంటాడు పిల్లరా. దేవునికి చాలా ఇష్టడై ఉంటాడు. ఎవరంటే దేవునికి ఇష్టడు? విశ్వాసంలో నడిచేవాడు. ఆ దేవుడు సంతోషిస్తూ ఉంటాడు ఆ వ్యక్తిని చూసి. ఇట్లా వాడే నాకు కావాల్సిందని. అందుకే బైబిల్ అట్లా ఊరికే టోటల్గా చదవకండి, లేజీ పీపుల్ మాదిరి. దేవునికి ఇష్టం ఉండదు లేజీ పీపుల్తో. ఏం తెలుసా, 2 చాప్టర్లు చదివాను, 3 చాప్టర్లు చదివాను. మంచిది, మీరు 3 చదవండి, 10 చదవండి, మంచిది. కొంతమంది సంవత్సరానికి బైబిల్ పూర్తి చేసేవాళ్ళు, ఇంకా మంచిది. కొంతమంది 4 సార్లు చదివేశారంట బైబిల్ సంవత్సరంలో. నాకేం ప్రాబ్లం లేదు, మంచిదే. బట్ నువ్వు చదివే ప్రతి అధ్యాయంలో నుంచి నువ్వు లోపలికి దర్శనం పోలేదనుకో, దాంట్లో నుంచి విజన్ నువ్వు తీసుకోవడం లేదనుకో, దాంట్లో పిక్చర్లు నువ్వు తీసుకోవడం లేదనుకో, చదివి వేస్ట్ అవుతుంది నీ బైబిల్. అందుకే రెఫరెన్సెస్ గుర్తుండవు మనకి. ప్రతిదీ ఉండాలి పిల్లరా. ఓకే, దర్శనంగా మార్చుకో. ఓకే, ఫస్ట్ అయితే మీకు బాగా తెలుసు, ప్రతి వారం చెప్తున్నా. ఫస్ట్ ఏముంటుంది ఆ వ్యక్తిలో? నేను ఆ షీట్. ఓకే, దర్శనం ఉంటుంది. ఓకే, రెండవది జాగ్రత్త. రెండవది ఏంటి? వాక్యం ఉంటుంది ఆ వ్యక్తి దగ్గర. అంటే ఏంటది? దర్శనం ఉంటే, కేవలం దర్శనం ఉంటే ప్రయోజనం లేదు పిల్లరా. దర్శనాన్ని నువ్వు నెరవేర్చుకోవాలి అంటే ఆ దర్శనం నీ శరీరంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల్లో, నీ బ్రతుకులో ఆ దర్శనం పూర్తి కావాలంటే నీ నోట్లో వాక్యం ఉండాలా. ఎందుకు తెలుసా? దేవుడు మనల్ని అలా సృష్టించాడు కాబట్టి. దేవుడు తన దర్శనాన్ని ఎలా నెరవేర్చుకుంటాడు? మాట్లాడి కదా. దేవుడు ఏం చేసేవాడు? తనకి ఏమన్నా కావాలన్నా సృష్టించేవాడు, తన నోటితో మాట్లాడేవాడు ఆయన కదా. వెలుగు కలుగును గాక, ఆకాశం కలుగును గాక, ప్రతిదీ చెట్లు కలుగు. దేవుడు మాట్లాడతాడు, తన దర్శనాన్ని మాట్లాడతాడు. తను చూస్తున్న దర్శనాన్ని ఈ సృష్టిలోకి తెచ్చేదానికి దేవుడు మాట్లాడతాడు. జాగ్రత్తగా వినండి. నేను దర్శనం కలిగి ఉంటే సరిపోదు, నేను ఆ దర్శనాన్ని మాట్లాడుతూ ఉండాలా, విడుదల చేస్తూ ఉండాలి పిల్లరా. దేవుని జీవం నాలో ఉంది కదా. యేసు 1 యోహాను 5, 10, 11, 12 చదివితే అక్కడ రాయబడింది, క్రీస్తుని అంగీకరించిన వారిలో ఏముందంట? జీవం ఉంది. దేవుని జీవం వారిలో ఉంది. నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తాను పిల్లరా, ఎవరు దేవుని వాక్యాన్ని నిరంతరం విడుదల చేస్తూ ఉంటారో ఆ వాక్యం వాళ్ళకి సృష్టిస్తూ ఉంటుంది, వాళ్ళకి కావాల్సిందే. ఇదే ఒక యాక్చువల్ మనిషి జీవించే విధానం ఇదే. కానీ మనిషి పాపంలో పడిన తర్వాత ఇది పోగొట్టుకున్నాడు.
కానీ దేవుని కృప వలన మనము యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత మనం నూతన సృష్టి. తిరిగి దేవుడు తన వాక్యం ద్వారా ఇవన్నీ మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అందుకే నీ దర్శనం ఏదున్నా నువ్వు మాట్లాడుతున్నా హృదయంలో పెట్టుకుంటే కాదు, మనసులో పెట్టుకుంటే కాదు, నోటి నుంచి బయటికి రావాలా. ఎందుకంటే నువ్వు దేవుని స్వరూపంలో పోలికలో సృష్టించబడి ఉన్నావు. దేవుడు ఎలా తను మాట్లాడి సృష్టిస్తాడో నువ్వు దేవుని స్వరూపంలో పోలికలో ఉన్నావు. నువ్వు దేవుడు కాబట్టి, చిన్న దేవుడు కాబట్టి, నువ్వు ఆయనకు పుట్టావు కాబట్టి, ఆయన గర్భం నిన్ను బయటికి తెచ్చింది కాబట్టి నువ్వు కూడా సృష్టిస్తూ ఉండాలి. యేసయ్య తిన్న దెబ్బల చేత నాలో స్వస్థత ఉంది. యేసయ్య తిన్న దెబ్బల చేత నా శరీరం నిండా ఆరోగ్యం ఉంది. యేసయ్య తిన్న దెబ్బల చేత నా శరీరపు అణువణువులో స్వస్థత పనిచేస్తూ ఉంది. ఏ రోగం నన్ను ముట్టినా యేసు నామములో అది కాల్చబడును గాక. ఏ దేవుని అగ్ని వాటిని దహించి వేయును గాక. మీరు చెప్పినప్పుడు మీ వాక్యము ఖచ్చితంగా రిజల్ట్ తీసుకొస్తుంది. ప్రతిదీ కాల్చి పెడుతుంది. నేను ఈడ చెప్పేవి చాలా వరకు నా జీవితంలో ప్రాక్టికల్గా నేను చేసిన డిపిలారా. నేను నిన్న వారం కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్పా. సో మాటికి దానిలో పోలేమనుకోండి, టైం లేదు మన దగ్గర. సో ఓకే, సో నిరీక్షణ ఉంటుంది. రెండోది దర్శనాన్ని ఎట్లా నువ్వు నెరవేర్చుకుంటావు జీవితంలో మాట్లాడి. నువ్వు ఈ రెండు చేసేటప్పుడు నువ్వు ఏ దాంట్లో నడుస్తూ ఉంటావు? విశ్వాసంలో నడుస్తూ ఉంటావు. నువ్వు విశ్వాసంలో, ఎందుకంటే చెప్పడం వల్ల ఏమొస్తుంది? వినటం వలన. సో థర్డ్ స్టేజ్లోకి ఆటోమేటిక్గా నువ్వు నీ జీవితం అదే, నువ్వు విశ్వాసం నడుస్తూ ఉంటావు. నాలుగోది ఏంటి? నీ యాక్షన్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి. సో పైవి రెండు నువ్వు సీరియస్గా తీసుకుంటే మిగతా రెండు నువ్వు ఆటోమేటిక్గా నీలోకి ఇంప్లిమెంట్ అవుతాయి. ఓకే, ఎనీహౌ. సో ఈరోజు నేను చెప్పాల్సిన విషయం ఏమంటే పిల్లరా, నిన్న వారము మొన్న వారం కూడా కొంత ఈ విషయాలు నేను టచ్ చేశా. ఈరోజు రెండు ముఖ్యమైన ప్రిన్సిపల్స్ మీకు నేను చెప్పాలా, సిద్ధాంతాలు. ఇది చాలా అవసరం నా జీవితాలకి. ఇవి అర్థం కాకుంటే ముందు దర్శనము మాట్లాడడము అవి అంత మీకు చేయాలనిపించదు. ఇప్పుడు నేను చెప్పేది మీరు అర్థం చేసుకోకుంటే. అందుకే ఈ రెండు ప్రిన్సిపల్స్ చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్. నేను మీకు చూపిస్తాను, బైబిల్లో నుంచి చెప్తాను. యేసు ప్రభు స్వయాన ఈ ప్రిన్సిపల్స్ని మనుషుల మీద ముందుకు వెళ్ళేటప్పుడు ప్రీచ్ చేసేవాడు పిల్లరా. మీరు చూస్తే యేసు ప్రభు యొక్క మ్యాక్సిమం ప్రీచింగ్ విశ్వాసం మీదే ఉండింది. ఆయన 3.5 సంవత్సరం ఎవడితో ఏది మాట్లాడినా కూడా, మీరు బైబిల్ అంతా చదువుకోండి కాల్సింటే, కొత్త నిబంధన అన్నీ ఆ సువార్తలన్నీ. ఓకే, నేను మీకు ఈ రెండు ప్రిన్సిపల్స్ ఈరోజు చూపిల్లా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34-35 నుంచి చదువునైనా. మత్తయి సువార్త 12వ అధ్యాయం జాగ్రత్తగా వినండి. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో 12 చదువునైనా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండెను. ఓకే, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ప్రిన్సిపల్ నేను చెప్తున్నా మీకు. ఏ యూనివర్సిటీ ఇది ప్రీచ్ చేయదు, ఏ సైన్స్ టీచర్ మీకు చెప్పలేదు, ఇది ఏ సైకాట్రిస్ట్, ఏ సైకాలజిస్ట్, ఏ సైంటిస్ట్ కూడా తెలియదు. ఏం తెలుసా? ఇది దేవుడు కాబట్టి చెప్తున్నాడు సత్యాన్ని, మనకు జ్ఞానం ఇస్తున్నాడు దేవుడు భూమి మీదకి వచ్చి. నా జీవితంలో మంచి జరగాలి అంటే అది ఎక్కడి నుంచి వస్తుందంట? నీ నోట్లో నుంచి. నీ నోటి ద్వారా నువ్వు నీ జీవితం కావాల్సిన మంచిని, అదే సమయంలో నీ జీవితానికి కావాల్సిన చెడ్డను కూడా నువ్వు తెచ్చేది నీ నోటి నుంచే. ఈ ప్రపంచం ఉడికిపోతుంది, నలిగిపోతున్నారు. ఏం చేస్తే నా జీవితంలో మంచి జరుగుతుంది? ఎట్లా నేను ఆనందంగా ఉంటా, ఎట్లా సంతోషంగా ఉంటా, ఎట్లా తృప్తిగా ఉంటా, ఎట్లా నేను భయపడుకోకుండా, దిగులు పడుకోకుండా, చింతపడకుండా, క్రోధం లేకుండా, ద్వేషం లేకుండా దేవుళ్ళ ఎలా నేను బ్రతకగలను? క్రైస్తవులు ముఖ్యంగా చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు పిల్లరా. ఎందుకంటే వాళ్ళకి బైబిల్ తెలుసు కాబట్టి, వాక్యం తెలుసు కాబట్టి, నేను చదువుతున్నది ఎందుకు లేదు నా జీవితంలో అని. కారణం ఏమో తెలుసా? ఈ యొక్క సత్యాన్ని గ్రహించకపోవడం వలన. ఎక్కడి నుంచి తెస్తాడంట? మన మంచి మనిషి, ముఖ్యంగా మనము దేవుని వాక్యం తెలిసిన మనలో నుంచి మంచి వస్తుంది. మనలో నుంచే మనం జాగ్రత్తగా వినండి. ముందర చూడండి. దేవుడు మనిషిని ఎలా సృష్టించాడంటే పిల్లరా,
చాలా డిగ్నిటీగా జీవించాలి అని, గంభీరంగా జీవించాలి అని, చాలా అధికారాన్ని, శక్తిని దేవుడు మనిషికి ఇచ్చాడు పిల్లరా. ఎంత శక్తి, ఎంత సామర్థ్యము, మహిమ, ఘనత దేవుడు మనిషికి ఇచ్చాడంటే తనలో పెట్టాడు దేవుడు తనకు కావలసిన మంచిని తెచ్చుకునేదానికి. తను ఏం మాట్లాడితే అది సృష్టించబడేటట్లుగా దేవుడు మనిషిని సృష్టించాడు. మనిషికి అది అర్థం కావడం లేదు పిల్లరా. ఈవెన్ చాలామంది క్రైస్తవులకి అర్థం కావడంలా ఏ విధంగా దేవుడు మనిషిని సృష్టించాడని. అందుకే గత వారాల నుంచి మీకు చూపించుకుంటూ వస్తున్నాను నేను. అందుకే నేను ఎప్పుడైతే దేవుని వాక్యంతో నింపబడతామో, వాక్యం చెప్తామో, తిరిగి ఆ వాక్యాన్ని బయటికి తీస్తామో, మనం ఎంత వాక్యం చెప్తామో ఆ వాక్యం ద్వారా ఆ వాక్యాన్ని మనం చెప్పినప్పుడు ఆ వాక్యం మనకు కావాల్సింది సృష్టిస్తుంది పిల్లరా. మనకు కావాల్సిన మంచి అంతా. ఎంతో కన్ఫ్యూజన్ ఉంది లోకంలో. మీరు కూడా చాలాసార్లు అనుకుంటారు, ఏంది మా జీవితం, ఎందుకు మా కుటుంబం ఇట్లుంది, ఎందుకు మా ఆర్థిక స్థితి ఇట్లుందని. సింపుల్ మీకు చెప్తున్నా, దేవుడు ఎంత బ్రహ్మాండంగా మనల్ని సృష్టించారంటే నీలోనే సమస్తాన్ని పెట్టాడు ఆయన. నువ్వు కోరుకుంటే నీలో నుంచి నువ్వు మీ ఇంట్లోకి మంచి తేవచ్చు, నీ భర్తలోకి, నీ పిల్లల్లోకి, నీ రాబోయే భవిష్యత్ అంతటిని నువ్వు ప్రతి దీవెనకరంగా నింపుకోవచ్చు. ఇంటానండి, దేవుడు ఎలా సృష్టించారంటే మిమ్మల్ని నన్ను తనలాగా, తను ఎట్లయితే మాట్లాడి సృష్టిని సృష్టిస్తాడో, తనకు కావాల్సింది సృష్టిస్తాడో ఆ విధంగా మనుషుల్ని దేవుడు సృష్టించాడు. మొదటి ప్రిన్సిపల్లో ఉన్నాం, జాగ్రత్తగా ఇంటాను, నేను ఇంకా స్టార్ట్ చేశాను. దేవుడు మనల్ని తన స్వరూపంలో పోలికలు సృష్టించడం అంటే ఏంటంటే, తను ఎట్లయితే తనకు కావాల్సింది సృష్టిస్తాడో మనల్ని కూడా దేవుడు మనకు కావాల్సింది సృష్టించడానికి పెట్టాడు. అందుకే నోరు ఇచ్చింది అది. అందుకే యేసుప్రభు అంటాడు, సజ్జనుడు ఏం చేస్తాడంట, తనకు కావాల్సిన సద్విషయాలని తనలోంచి తీస్తాడంట. నాకు తెలుసు ఒక కన్ఫ్యూజన్ మీలో ఉంటుందని. ఏం తెలుసా, ఈరోజుది కాదు, ఇది చాలా వారాల నుంచి నేను ఒక మాట చెప్తాను. ఏంటది? దేవుడు మనల్ని తన స్వరూపంలో పోలికలు సృష్టించాడు. దేవుడు ఎలా మాట్లాడితే సృష్టించబడుతుందో, దేవుడు మాట్లాడినప్పుడు, మనం మాట్లాడినప్పుడు కూడా సృష్టించబడుతుంది అని నేను చెప్తున్నా. ఖచ్చితంగా ఒక చోట మనకి ఏమనిపిస్తుంది అంటే, ఏంది బ్రదర్ యొక్క ప్రీచింగ్ ఇది, ఈయన చూస్తే మనల్ని దేవునితో సమానంగా చేసేస్తా అన్నాడు, మరి దేవుళ్ళలాగా దేవుడితో సమానంగా మనల్ని చేస్తానాడు ఏంటి అని. మీకు ఈ కన్ఫ్యూజన్ క్లియర్ చేయాలని నాకు కోరుకుంటున్నాను. జాగ్రత్త వినండి బ్రదరా. నేను నన్ను దేవునితో సమానంగా నేను చేయడంలా, నాకు అవసరం లేదు. ఎందుకు తెలుసా? రక్షణ పొందుకోవడమే గొప్ప భాగ్యము. మన పాపములన్నీ క్షమించబడి ఉన్నాయి, ఆయన రక్తంతో మనల్ని కడిగి ఉన్నాడు. అదే చాలు, నాకు అదే చాలు, మనకందరికీ అదే చాలు. మనం స్వర్గంలో యుగయుగాలు పోయి జీవిస్తున్నాం యేసుప్రభు ద్వారా, అదే చాలు. అందుకని నేను మిమ్మల్ని దేవునితో సమానంగా చేయడంలా. విషయం ఏమో తెలుసా, ఆయనే మనల్ని తనతో సమానంగా చేసుకున్నాడు. ఎందుకంటే మీకు ఈ ప్రీచింగ్లో కన్ఫ్యూజన్ ఉంటుంది, మీకు తెలుసు, నాకు ఫెయిత్ గురించి మాట్లాడేటప్పుడు. అందుకే క్లారిటీ ఉండాలి. నేను చేయడంలో మిమ్మల్ని తనతో సమానంగా, ఆయనే మనల్ని తనతో సమానంగా చేసుకున్నాడు. ఎట్లా? మీరే చూడండి, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ ఆవు మాదిరో ఎద్దు మాదిరో రాలేదు. ఏం మాదిరి వచ్చాడు? మనిషి మాదిరి వచ్చాడు. దాన్ని బట్టి నీకు తెలుస్తుంది నువ్వు ఎంత విలువైన వాడివో. ఓకే, మనిషి మాదిరి వచ్చి ఏం చేశాడు ఆయన? మన యొక్క పాపం నుంచి మనల్ని అన్నిటిని విడిపించి అంతటితో వదలలేదు బ్రదరా. ఆయన ఏం చేశాడంటే, నేను కాదు మిమ్మల్ని తనతో సమానంగా చేస్తాడేది, ఆయనే మనల్ని తనతో సమానంగా చేసుకున్నాడు. కరెక్టేనా? చదవండి, ఎఫెసీయులు రాసిన పత్రిక 2:7 ఏం రాయబడిందో. ఎందుకంటే ఈ క్లియర్ చేసిన తర్వాత వేరే విషయాల్లోకి వెళ్దాం. చదవండి, ఎందుకంటే మనకు క్రైస్తవులుగా డౌట్. మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసం. చాలు, చూడు ఏమంటున్నాడు అక్కడ. ఆయన తనతో కూడా మనల్ని లేపి మనల్ని ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడంట? తనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు పిల్లరా. నేను కాదు మీకు చెప్తాను, అది మీరు దేవునిలాగా సృష్టించాలా, మీరు దేవుణ్ణి పోలి సృష్టించబడ్డారు, మీరు పైన ఉన్నవారు, లేకుంటే మీరు దేవునితో కూర్చొని నేను చెప్పడంలా,
బైబిల్ చెప్తాండి, దేవుడు యేసు ప్రభుని పంపించిండేదే మనల్ని పైకి లేపి తనతో పాటు కూర్చోబెట్టుకునేదానికి. అందుకే చూడండి, మీరు నేను అక్కడ కూర్చొని ఉన్నామని రాయబడింది. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఇంకా చోట అనేక చోట్ల మీరు చూస్తున్నప్పుడు ఎందుకు కూర్చోబెట్టాడంట? మీరు నేను పరిపాలించేదానికి, మీరు నేను మన యొక్క నోటి వాక్యం ద్వారా తన యొక్క వాక్యాన్ని తీసుకొని దాన్ని మన నోటి ద్వారా విడుదల చేసి శాసించేదానికి మనల్ని పెట్టాడు అక్కడ. సో అందుకని నేను మిమ్మల్ని, లేకుంటే ఇక్కడ ప్రీచింగ్ ద్వారా మిమ్మల్ని దేవునితో సమానంగా చేయడంలా, ఆయనే మనల్ని తనతో పరలోకంలో తనతో సమానం కూర్చోబెట్టుకున్నాడు. ఓకే, అందుకే యేసు ప్రభు ఇక్కడ శిష్యులు ఒకసారి యేసు ప్రభుతో అన్నారు, యేసయ్య నువ్వు శపించిన చెట్టు ఎండిపోయింది అని. వెంటనే యేసు ప్రభు ఏమన్నాడు? మీరు కూడా ఈ కొండను చూసి పోయి సముద్రంలో పడమంటే అది మీ కొరకు జరుగుతుంది అన్నాడు. తను చేస్తున్నాడు మనల్ని తనతో సమానంగా. అందుకే దేవుని బిడ్డలుగా మీరు నేను బైబిల్ ఏం చెప్తుందో అది నమ్మాలా. ఎందుకంటే చాలాసార్లు ఈ యొక్క విషయాలు మనం బైబిల్లో చదివినప్పుడు, లేకుంటే ఇక్కడ ప్రీచ్ చేసినప్పుడు మనకు అనిపిస్తుంది, ఎందుకంటే క్రైస్తవులుగా ముఖ్యంగా దేవునితో మనం సమానంగా ఆయనలాగా మనం మాట్లాడతామా ఆయనతో. ఎందుకంటే కొన్ని చోట్ల ప్రీచింగ్ కూడా ఎట్లుంటుందంటే పిల్లరా, మనం చాలా లో, చాలా హై దేవుడు అసలుకి కదా. కొంతమంది తమను తాము చాలా నీచంగా చూసుకునే వాళ్ళు ఉన్నారు పిల్లరా. భక్తులు వాళ్ళు చాలా భక్తిపరులు. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, మీరు అర్థం కావాలని చెప్పి. లేకుంటే మీకు సైతాన్ని ఇబ్బంది పెడతాడు. నువ్వేంది వాక్యం చెప్పేది, నువ్వేంది నీలో ఉన్నవాడు ఈ లోకంలో గొప్పోడు అంటావే, ఏంది నీలో ఉండేది అని వాడు మీకు క్వశ్చనే శోధనలో పడేస్తాడు. అందుకే మీకు క్లారిటీ ఉండాలి ఈ ఏరియాలో. చాలామంది క్రైస్తవులు కూడా చాలా వాళ్ళు నీచంగా చూసుకుంటా అంటారు పిల్లరా, చాలా లోగా చూసుకుంటారు. అది చాలా తప్పు. నువ్వు దేవుని యొక్క హృదయవాంఛ నెరవేర్చలేవు అట్లా చూసుకుంటే నువ్వు. ఓకే, నువ్వు తప్పు చేసినప్పుడు దేవుని దగ్గర ఏదైనా ఉంటే క్లియర్, అది ఆ క్షణమే మర్చిపోవాలా. మీకు చెప్తున్నా మాటికి పాపం 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 మీరు అంటే మీరు దేవునితో నడవడం కష్టమవుతుంది పిల్లరా. మీరు నేను తప్పు చేస్తాం, జాగ్రత్త వినండి, చాలా డాక్టర్నల్ ఇష్యూస్ ఇవి. నువ్వు దాన్ని పాటగా పాడుతున్నావు అనుకో, నువ్వు హోలీ స్పిరిట్కి నువ్వు స్థలం ఇలేవు. నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఫ్రీ ఫ్లో కాలేడు. ఏదైనా తప్పు జరిగిపోతే సారీ చెప్పాలా, దాన్ని విడిచిపెట్టాలా. ఆయన రక్తము నీ యొక్క పాపం కంటే బలమైంది, విడిచిపెట్టాలా. ఓకే, చాలామంది క్రైస్తవులు, ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒక ఆయన అన్నాడు, సార్ నేను కార్ కొనను. ఇట్లా అన్నాడు ఆయన, దైవజనంతో మాట్లాడుతూ, నేను కారు కొనను బ్రదర్, మంచి ఆఫీసర్ అయినా మంచి జాబ్లో పెట్టాడు, దేవుడు దీవించాడు, నేను కారు కొనను. నీకు తెలుసా, నా పిల్లలకి నేను బెడ్ మీద కూడా పడుకునేను, బండ మీద పడుకుంటారు నా పిల్లలు, మేమంతా బండ మీద పడుకుంటాం. అదే అది ఏమంటారు దాన్ని, ఫ్లోర్ మీద, అదే ఇంగ్లీష్లో కాదు తెలుగులో, నేల మీద పడుకుంటాం అని. మీకు తెలుసా ఈ వ్యక్తి, నేను చెప్తాను, ఈ వ్యక్తి మహాభక్తిపరులు, వాళ్ళు పరిశుద్ధమైన కుటుంబం. దెర్ ఈస్ ఐ మీన్ లైక్ సూపర్. దేవుని యొక్క చర్చిలో పనిచేయడం కానీ, ఆ తర్వాత ప్రార్థనలో, ఎక్కడ ప్రార్థనలో వాళ్ళు ఉంటారో, ఏ పని చెప్పు చర్చిలో మేము ఉన్నాం సార్ అని. కానీ ఆయన చూసారు ఏం మాట అంటున్నాడు. వాళ్ళు ఏమనుకుంటారంటే అలా చేయడం వల్ల దేవుడు సంతోషపడతాడని. ఇంకో ఆయన చెప్తాను, ఇంకో దైవ సేవకుడు, మీకు క్లియర్ ఇంకా అర్థం కాదని. ఆ దైవ సేవకుడు సేవ చేస్తున్నాడు. ఆయన చెప్పులు వేసుకోడు. అమ్మ ఏంటన్నారా, నేను జాగ్రత్త, ఎందుకంటే ముందు వేరే విషయాలు చెప్పాలి నేను. ఆయన చెప్పులు వేసుకోడు. ఆయన అడిగిన బ్రదర్ ఎందుకు చెప్పులు వేసుకోను అంటే, నేను చెప్పులు వేసుకోను, ఈ మాంసము కాళ్ళ కింద ఉన్న మాంసము అరిగిపోవాలా, ఇది ఆయన బాగా చెప్తాడు. ఏందో చెప్తాడు, కండ కరిగిపోవాలా, కండలు లేసిపోవాలా నా దేవుని కొరకు. ఈ కాళ్ళు నేను, దేవుడు ఇంత పని చేశాడు, దేవుడు నా కొరకు వచ్చి మనిషిగా చనిపోయాడు, నన్ను పాపాత్మని నన్ను కాపాడాడు, అందుకే ఈ కాళ్ళు అరిగిపోవును కాక, అట్లా కండలు వెళ్ళిపోవును కాక. ఆ టైప్ మనుషులు. మీకు తెలుసా, మార్టిన్ లూథర్ మోకాళ్ళతో పైకి ఎక్కేవాడు దేవుని యొక్క
ఏమో వాళ్ళ ఇంట్లో అది ఎక్కడైతే బైబిల్ రోమన్ క్యాథలిక్ అయినప్పుడు ఈ దీనితో వెళ్ళేవాడు ఆయన. రక్తం వస్తే ఆయనకి చాలా ఇష్టము, కాళ్ళ దగ్గర మోకాళ్ళ దగ్గర రక్తం వస్తే. జాగ్రత్త తినంటారా. కొంతమంది సరిగా తినరు, క్రైస్తవులు బట్టలు సరిగా వేసుకోరు. అంటే లేక కాదు, వాళ్ళు అనుకుంటారు దేవుడు సంతోషపడతాడు దీంతో అని. నేను ఫస్ట్ ప్రిన్సిపల్ మీకు చెప్తాను ఇది. కొంతమంది చెప్పులు వేసుకోరు, కొంతమంది సరిగ్గా తినరు, సరిగ్గా పిల్లలు కూడా బట్టలు వేయరు, వాళ్ళు కూడా బట్టలు సరిగ్గా వేసుకోరు, ఇంకేం సరిగ్గా దూకోరు కూడా. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే వాళ్ళ థింకింగ్ ఏంటంటే దీని అన్నిటి ద్వారా దేవుడు సంతోషపడతాడని, దేవునికి ఇష్టమని. నేను చెప్తాను వాళ్ళు చాలా భక్తిపరులు పిల్లరా, అట్లా వాళ్ళు కాదు. మరి నేను దేవుడు ఎట్లా సృష్టించాడో మనిషిని మీకు చెప్తాను. వాళ్ళ చెడ్డలు కానీ భక్తిపరులు వాళ్ళు, కానీ వాళ్ళు ఆలోచిస్తున్నారు. కొంతమంది తెలుసా మీకు, దేవుని తండ్రి అని కూడా పిలిచారు. నేను ఆయన్ని తండ్రి అనేది దుర్మార్గుడిని నేను. ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత నేను చెప్తాను ఇది వీళ్ళు చేసేది. ఐ టెల్ యూ, దేవుడు అట్లా సంతోషపడాడు పిల్లరా. యేసుప్రభు అన్నాడు, నేను ఎందుకు వచ్చానో మీకు తెలుసా అని. అక్కడ ఏమన్నాడంటే దొంగతనమును హత్యను నాశనం చేసేకి వచ్చాడు. నేను ఎందుకు వచ్చాను తెలుసా? జీవం ఇచ్చుటకు, అది సమృద్ధిగా ఇచ్చుటకు. ఆదాము ద్వారా మనము సమస్తాన్ని కోల్పోయాం పిల్లరా. తండ్రిని కోల్పోయి ఉంటమే, ప్రతి సంబంధాన్ని దేవునితో కోల్పోయి ఉంటమే. అంతేకాదు ఆస్తిని కోల్పోయి ఉంటమే, మనం ప్రతి మేలుని కోల్పోయి ఉంటమే. ఎందుకు తెలుసా? దేవుడు మనిషిగా వచ్చాడు, యేసు ప్రభుగా వచ్చాడు జీవం ఇచ్చుటకు, అది సమృద్ధిగా. అంటే ఆదాము ద్వారా కోల్పోయిన సమస్తాన్ని ఈ యొక్క రెండవ ఆదాముగు, చివరి ఆదాముగు యేసు ప్రభు ద్వారా తిరిగి అన్ని పొందుకునేదానికి పిల్లరా. నేను ఇది చెప్పడంలా చెడ్డదారిలో పోయి డబ్బులు సంపాదించి సుఖంగా ఉండాలని, అది తప్పు. అబ్రహాం యొక్క అలవాటు చూడండి. అబ్రహాం ఏమన్నాడు? సోదోము రాజుతో బూట్లేసి కూడా తీసుకొని అన్నాడు కదా. బంగారం అంతా అక్కడ పెట్టి ఉన్నారు, అన్ని వెలగల వస్తువులన్నీ. అబ్రహాంతో రాజు అన్నాడు, నువ్వు తీసుకో వీటన్నిటినీ అని. అబ్రహాం అన్నాడు, దారం కూడా తీసుకొని దాంట్లో నుంచి. ఎందుకో తెలుసా? రేపు పొద్దున నువ్వు అనకూడదు నేనే అబ్రహాముని ధనికుడుగా చేశానని. నేను ఎవరి ద్వారా ధనికుడు కావాలా? నా దేవుని ద్వారా కదా. ఆ జీవితం ఉండాలా. అబ్రహాం సుఖపడలేదా? అబ్రహాం దగ్గర ఏం లేకపోయి చెప్పండి, అన్నీ ఉండే. జాగ్రత్తగా ఉండరా. ఇది దేవుణ్ణి సంతోషపరచదు. మనము ఇది ఒక రకంగా చూస్తే మనం మోసపోతున్నాం. మీరు నేను దీనత్వంలో ఉండాలా. ఇంకో మనిషిని చూసి గర్వపడకూడదు. నా దగ్గర కారు ఉండొచ్చు, కానీ లేని వాడిని చూస్తే ఎప్పుడు కూడా ఆలోచనలు కూడా తిన్న చూపు చూడకూడదు. ఎందుకంటే కారు ఇచ్చింది ఎవరు? దేవుడు, ఆయన కృప. ఏ టాలెంట్ ఉన్నా నా దగ్గర ఇతరులను చూసి చిన్న చూపు చూడకూడదు ఇతరులని. ఎందుకంటే ప్రతిదీ యాటి నుంచి వచ్చింది నాకు. నేను పాస్టర్ని ఎన్నడే, కానీ ఎవరిని కూడా చూసి కులేప నీ గురించే మాట్లాడుతున్నాను అప్పుడే తూగుది ఎట్లా? ఎవరిని చూసి నేను చిన్న చూపు చూడడానికి వీల్లేదు, ఉదయ్ కానీ జాన్ కానీ. ఎందుకంటే నేను ఈడ నిలబెట్టింది ఎవరు? ఆయన కృప. అది ఉండాలా. కానీ వినండి జాగ్రత్తగా ప్లీజ్. నన్ను నేను నీచంగా లో లెవెల్లో ఈ ఏస్ట్ ఫెలోని కాళ్ళు అరిగిపోలా, మాంసం కట్ అయిపోలా, బండ మీద పండుకుంటా, గెంజి తాత, ఇస్త్రీ లేని అంగి వేసుకుంటా, మెడాల పైకి ప్యాంట్ వేసుకుంటా, పాత బట్టలు వేసుకుని యేసు ప్రభు దగ్గరికి వెళ్తా. ఆయన నో సిల్లి ఇదంతా పిల్లరా. ఏంటి దేవుణ్ణి సంతోషపరిచేదే? చెప్తున్నా మీకు. ఫస్ట్ ప్రిన్సిపల్ నేర్చుకుంటా ఉన్నాం. ముందే చెప్పా, ఆయన మనల్ని చాలా డిగ్నిటీగా బ్రతకాలని, అథారిటీలో బ్రతకాలని, వైభవంతో బ్రతకాలని. ఈ సృష్టిలో అన్ని సృష్టిల కంటే టాప్ క్రియేషన్ మనది, మనల్ని సృష్టించినదే. ఏనండి ఈరోజు ఎలా దేవుణ్ణి సంతోషపరుస్తాను నేను, ఎలా నిన్ను చూసి ముడిసిపోవాలా దేవుడు కదా. మన పిల్లలు టాప్ మార్కులు కదా, మన పిల్లలు మంచి మార్కులు తీసుకుని మనం ఏమవుతాం? ముడిసిపోతా ఉంటాం లోపల కదా. గుడ్ కదా. మన పిల్లలు బాగుంటే, నేను చెప్తున్నా మీకు, ఆయన ముడిసిపోవాలంటే మిమ్మల్ని చూసి ముసి నవ్వులు నవ్వాలంటే అనుసా. నీకు తెలుసా? చెప్పు చూసాము ఎట్లనో ఆయన ముసి నవ్వేది నిన్ను చూసి.
ఎలా చింటూ? ఏం చేస్తే ఆయన నిన్ను చూసి ఆనందిస్తాడు. ఆయన గుండెలు ఉప్పొంగుతాయి. ఆయన కళ్ళల్లో సంతోషాన్ని నువ్వు చూడాలంటే ఏం చేయాలా? ఏం చేస్తే ఈ కాళ్ళు గీళ్ళు, ఈ చట్నీలు, లేకుంటే ఈ బండ్ల మీద పడుకుని ఇవి కాదు, ఇవి చల్లవు. ఆల్రెడీ చెప్పాను ఆయన ఎందుకు వచ్చినది, జీవమిచ్చుటకు. నేను చెప్తున్నా, ఆయనకి సంతోషం ఇచ్చేదేదో నీ మాటలో. నీకు ఆశ్చర్యం వేసే అనిపిస్తూ ఉండొచ్చు, బట్ నీ మాటలో, నీ మాటలు విని ఆయన గుండె ఉప్పొంగుతుంది, సంతోషంతో నిండుతాడు. దేవునికి ఇచ్చేది ఇది ఒక్కటే. అందుకే స్తుతులు చాలా ఇష్టం. ఏం చేస్తాడు ఆయన స్తుతిస్తే? తెలుసు మీకు ఆడుకొస్తాడు ఆయన. స్తుతించినప్పుడు మీదికి వచ్చి కూర్చుంటాడని రాయబడింది బైబిల్లో. ఆయన మీ మీద ఉంటాడు, మీలో ఉంటాడు. జాగ్రత్తగా వినండి నీ మాటలు. యేసు ప్రభువు దేవుణ్ణి ఎట్లా సంతోషపరిచాడో, ఏం చేసి సంతోషపరిచాడు? చెప్పులు లేకుండా తిరిగా, పాత బట్టలు వేసుకొని, గంజి తాగా. వీళ్ళంతా భక్తులు పిల్లరా. నేను అట్లా ఉన్నా ఒకప్పుడు. మంచిది, తప్పేం కాదు, అది మంచోళ్ళు వాళ్ళ గురించి ఏది మనం చెడ్డ మాట్లాడడంలా. కానీ బాధ పెడుతుంది దేవునికి ఈ నేచరు. ఏంటి తెలుసా దేవునికి సంతోషం ఇచ్చేది? యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఎందుకు యేసుప్రభు అంటే ఇష్టం దేవునికి? ఈ మనిషిగా వచ్చినప్పుడు ఈ భూమి మీద ఎందుకు తెలుసా? యేసుప్రభు అంటాడు, ఆయన ఏం మాట్లాడతాడో నేను అదే మాట్లాడతా, ఆయన ఏం చేస్తాడో అదే నేను చేస్తా కదా. యోహాను సువార్త 8:28-29 చూడండి ఎవరన్నా. యోహాను సువార్త నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా 8:28-29 కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులను మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. ఓకే, జాగ్రత్త 8:29 28-29 చదివారు మీరు. చూస్తే బైబుల్ మొత్తం యేసు ప్రభు లైఫ్లో. ఓకే, జాగ్రత్త వినండి, పర్లేదు, మీరు ఇంటికి పోయి చదువుకోండి. యేసు ప్రభు అంటాడు, ఆయన ఏం మాట్లాడతాడో అదే నేను మాట్లాడతాడో అదే నేను చేస్తా. దేవునికి సంతోషపరిచేది ఏమో తెలుసా? మొదటి ప్రిన్సిపల్, ఆయన ఎలా నిన్ను సృష్టించాడో అలా నిన్ను చూడాలని కోరిక. యేసు ప్రభు ద్వారా అదే చేసినది ఆయన నీకు. అదే జీవమును అది సమృద్ధిగా ఇవ్వడం అంటే ఆయన్ను సంతోషపరిచే విధానం నీ మాటలు. ఇప్పుడే ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పాను నేను, నీ దేవుడు ఏమైతే నీ కొరకు నిన్ను చేశాడో తన కుమారుడు ద్వారా, దాన్ని తీసుకొని నువ్వు మాట్లాడతావే, తండ్రి నన్ను నీతిమంతుడుగా చేశావు, నీ కుమారుడు రక్తం నన్ను విడిపించింది, కృతజ్ఞతలు తండ్రి. అది దేవునికి సంతోషం ఇచ్చేది. అది వేరే విషయం. నువ్వు దీనంగా ఉండు, మంచిగా ఉండు, ప్రేమ, అవన్నీ ఆత్మఫలాలతో ఉండు, అవన్నీ బాగానే ఉన్నాయి, పాపం చేయకుండా అవన్నీ. కానీ నువ్వు అనుక్షణము దేవుణ్ణి సంతోషపరచాలన్నా, దేవుడు నీ ద్వారా పని చేయాలన్నా, నీ నోట్లో తను ఏం చేశాడో నీకు అది చెప్పడం. నేను చెప్తున్నా నీకు, అది చెప్పకుండా వేరే చెప్తే నువ్వు గర్విష్టివి. నువ్వు ఏం చెప్తున్నావు తెలుసా? ఇప్పుడు నువ్వు అన్నావు అనుకో, నేను పాపాత్మని ప్రభువా, నేను భయంకరమైన పాపిని అంటే నువ్వు ఏమంటావు తెలుసా? దేవునితో నువ్వు ఏమీ చేయలే నా కోసం, నీ కుమారుడు నా కొరకు ఏం చేయలే, ఆయన రక్తం కూడా ఏం చేయలే. అందుకే చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవుని పనులు మన జీవితం జరగవు, మనం నష్టపోతూ ఉంటాం. అది ఒక రకమైన గర్వం పిల్లరా. మనం ఎప్పుడన్నా కష్టాలు ఏదైనా మనం అవి అయితే అవి ఓకే, దేవుని కొరకు మనం అనుభవించాలా, సువార్త కొరకు అనేక శ్రమలు. కానీ నీ యొక్క నేచర్, నీ యొక్క మాట్లాడే విధానం, నువ్వు ఆలోచించే విధానం ఎట్లుండాలి తెలుసా? దేవుళ్ళను నువ్వు ఆలోచించాలా. నీ కుమారుని ద్వారా నన్ను విడిపించావు, నీ కుమారుని ద్వారా నన్ను శుద్ధి చేశావు, నీ కుమారుని ద్వారా రోగం లేకుండా చేశావు, కృతజ్ఞతలు తండ్రి. దారిద్రాన్ని నాలో నుంచి, నా వంశంలో నుంచి తీసేసావు. నువ్వు దేవుడు ఏం చేశాడో నీ జీవితంలో యేసు ప్రభు ద్వారా, దాన్ని నువ్వు పలికినప్పుడే దేవుడు సంతోషపడేది. అందుకే దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు ద్వారా మనల్ని
2:7 చదువుకున్నాం, తనతో కూర్చోపెట్టుకున్నాడు బ్లరా. సో అందుకే ఇక మొదటి ప్రిన్సిపల్ మీరు నేను ఎప్పుడు మర్చిపోద్దండి. అందుకే యేసుప్రభు ఏమన్నాడు అక్కడ, సజ్జనుడు ఏం చేస్తాడంట, తన మంచి ధననిధుల నుంచి సద్విషయంను తీస్తాడు. నువ్వు నాకు చెప్పు, ఎప్పుడుది ఏంది సద్విషయంలో తీయడం అంటే? అమ్మా సిస్టర్, మీకు ఒక ప్రశ్న అడుగుతాను నేను. వాట్ ఈజ్ సద్విషయంలో తీయడం? చారు చేసినాను సార్ మా ఇంట్లో, అదే. ఈరోజు చికెన్ పలావ్ సార్, అదే సద్విషయం? నాకు ఒక ఎగ్జాంపుల్ 2 ఎగ్జాంపుల్ ఏంటి మీ గుంపులో నుంచి? ఏంటి సద్విషయం మీ లెక్క ప్రకారం? జెంట్స్లో బ్రదర్ కీర్తన్ కానీ ఎవరైనా చెప్పండి. సిస్టర్స్, వాట్ ఈజ్ సద్విషయం? యా 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 దేవుడు ఏం వాక్యానుసారం దేవుడు ఏం చేశాడో యేసు ప్రభు ద్వారా, అదే సద్విషయం ప్లరా. దుర్జనుడు ఏం చేశాడంట? దుర్విషయం ఏం చెప్పండి ఇంకా మీరు అనుకుంటారు తిట్టడం సార్, కొట్లాడుకోవడం అది 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 కరెక్టే కాదన్నాన్ని. కానీ ఎందుకు తెలుసా, ఎంత ఆయన చేసినా దాన్ని నువ్వు పలకవు, నువ్వు దానికి విరోధంగా పలుకుతావు. ఏమంటావు తెలుసా, ఈ రోగము పోదు నాలో నుంచి. డాక్టర్ చెప్పాడు, అప్పుడు ఆల్రెడీ చెప్పాడు. డాక్టర్ చెప్పాడు, మా అవ్వకు ఉన్నిందంట, వాళ్ళ అవ్వకు కూడా ఉన్నిందంట, ఇప్పుడు నా టర్ను. ఆ తర్వాత దేవుడే ఇచ్చాడు. కొంతమంది ఇంకా ఒక స్టెప్ ముందేసి దేవుడే ఇచ్చాడు, దేవుడే నన్ను తీసుకుంటాడు, వెళ్ళిపోతావు నువ్వు అర్ధగంట లోపల. హలో, ఈరోజు యొక్క సమస్య క్రైస్తవుల మధ్య కూడా ఎందుకు పొంగి పొరలుతుందంటే, అనారోగ్య రూపంలో కానీ, ఆర్థిక ఇబ్బందుల రూపంలో కానీ, చింత, దిగులు, ఇవన్నీ ఎక్కడొస్తానంటే ఏం తీసానం బయట నుంచి లోపల. సో ఫస్ట్ ప్రిన్సిపల్ యేసుప్రభు అన్నాడు. అందుకే కింద అంటాడు, మీరు మాట్లాడే ప్రతి మాటకు ఏమిలా లెక్క. ప్రతి మాటకు ఏంటి సార్ లెక్క అంటే? ఆ లెక్క కాదు, స్వర్గానికి పోతావా నరకానికి పోతావా, ఆ తీర్పు కాదు. ఇది తీర్పు అని రాయడా, ఏం రాబడింది? సో ఇంగ్లీష్లో చూస్తే లెక్క నేను నిన్న వారం కూడా చెప్పా, ఆ లెక్క కాదు ఇది. నువ్వు స్వర్గానికి పోతావు, నరకానికి పోతావు, అక్కడ కాదు. ఎందుకంటే నేను సరిగా మాట్లాడలేదు కాబట్టి దేవుడు నన్ను నరకానికి పంపిస్తాడా? నో నో నో. ఏంటి ఇక్కడ రాబడిందంటే, ఆయన ఇంత చేసినా నువ్వు దాన్ని పలక్కోకుండా, ఎందుకంటే నువ్వు దేవుని స్వరూపంలో పొరుగులో ఉన్నావు. ఏదనుకున్నావు ఇక్కడ? నువ్వు సృష్టించేదనుకున్నావు, నీకు కావాల్సింది తెచ్చుకునేదనుకున్నావు శరీరంలో, నీ కుటుంబంలో. నువ్వు అది మాట్లాడుకోకుండా దుర్విషయంలో మాట్లాడనుకో, ఏమొస్తుందంట? తీర్పు. ఏం తీర్పు? నువ్వు ఏం మాట్లాడావో అదే నీకు దగ్గుతుంది ఇడ. ఓకేనా? ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. అందుకే ఎప్పుడు కూడా నువ్వు ఎంతో భక్తిపరులు క్రైస్తవులు చాలామంది కూడా ఈ యొక్క విషయం తెలియక ఎన్నో కష్టాల్లో పడుతూ ఉంటారు. నేను నా యొక్క అనుభవం చెప్తున్నాను మీకు. చిన్న వయసులో చనిపోయిన ఉన్నారు చాలామంది దేవుని బిడ్డలు, క్రైస్తవులు. భయంకరమైన అనారోగ్యాలతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. భక్తిపరులు వాళ్ళు, ప్రార్థన పరులు, దేవునికి ఇష్టలు వాళ్ళు. కానీ వాళ్ళని చంపేస్తారు పిల్లరా. ఎస్, ఎంతమంది గొప్ప గొప్ప దైవజనులు ఈ రోగము దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అంటారు తెలుసా మీకు? ఎట్లుంటుంది దేవునికి చెప్పండి? యేసయ్య వచ్చి నీ రోగాన్ని తొలగిస్తే, దేవుడు నాకు ఈ రోగం పెట్టాడంటే బద్దలైపోతుంది ఆయన హృదయం. ఆడ నీ వలన సంతోషించాడు ఆయన. అంటే దయ ఉంటుంది నీ మీద, నా మీద. ఆయనకు తెలుసు నా బిడ్డ అజ్ఞానంగా మాట్లాడుతున్నాడు, జ్ఞానం లేక నశించిపోతున్నారు అన్నట్లుగా మాట్లాడతానని. మన మీద ఆయన కోపం చూసి నరకానికి అట్లా ఏం బిజినెస్ జరగదు. ఆయన దయతోనే ఉంటాడు. కానీ అయ్యో, తను ఏ విధంగా బ్రతకాలో, తనకిచ్చిన అధికారాన్ని, అథారిటీని, పవర్ని వాడుకోవడం లేదని బాధపడతాడు. ఓకే, ఫస్ట్ ఈజ్ దిస్. ఓకేనా? ఎనీహౌ, సెకండ్ చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇది. రెండవది కూడా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఏంటి? సద్విషయంలో సజ్జనుడు ఏం చేస్తాడు అంటే, దానికి అర్థం ఏంటి? ఫస్ట్ ప్రిన్సిపల్ మనం నేర్చుకునేది, దేవుడిని అలా ఎలా సృష్టించారంటే, నువ్వు నీకు కావాల్సినవన్నీ మంచి విషయాలు తెచ్చుకునేదాన్ని సృష్టించాడు. తెలియకుంటే ఏం తెచ్చుకుంటావు? దుష్ట విషయాలు తెచ్చుకుంటావు, చెడ్డ తెచ్చుకుంటావు. అందుకే ఇంక నుంచి ఏం చేయాలా? దేవుడిని సంతోషపరచాలన్నా, నీ జీవితంలో మంచి జరగాలన్నా, నీ నోట్లో ఏముండాలా? వాక్యం ఉండాలా, వాగ్దానం ఉండాలా, యేసు ప్రభు ద్వారా జరిగినట్టు. ఓకే, జాగ్రత్తగా. సెకండ్ ప్రిన్సిపల్ చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ పేరు వినండి. ఏదో తెలుసా? అది నీ నాలుకలో జీవము మరణం ఉంది. ముందు చూడండి,
మీరు అనుకుంటారు మేము మామూలుగా రోజు వింటాను లేదు సార్ మీ నోటి నుంచి అని. కానీ ఈనండి ఈరోజు నీ నాలుకలో ఏముంది? జీవము మరణం ఉంది. ఎవరి చేతులు? హలో, జాగ్రత్తగా వినండి. ఓకే, జీవం అంటే ఏంటి? అన్ని మంచివి జీవము అని అర్థం. మరణం అంటే ప్రతి చెడ్డది. ఇప్పుడు ఒక క్వశ్చన్ మీకు ముందర చూడాలి. అందరూ చెప్పిన వాళ్ళకి 5 స్టార్ చాక్లెట్, ఓకేనా? ఇప్పుడు మీరు చెప్పండి, జీవము మరణము జీవం మరణం ఎవరి చేతిలో ఉంది? అంటే మీ చేతిలో లేని నాలుకలో, దేవుని చేతిలో కదా. నిజం చెప్పాలా? నేను మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతాను మీకు. ఇక్కడ చూడండి, ఈ గుంపు వినలేదు మీరు. జీవం మరణం ఎవరి చేతిలో ఉంది జెస్సీ? దేవుని చేతిలో లేదా? అమ్మ సిస్టర్, ఎంతమంది చెప్తారు దేవుని చేతిలో ఉందని? జీవమరణములు 4 చేతిలో ఉందని ఎంతమంది చెప్తారు సిస్టర్? నిజమా? మా మంచి క్రైస్తవులు రియల్ చర్చల్లో. ఎందుకంటే ప్రపంచంలో ఉండే క్రైస్తవుడు ఏమంటాడో తెలుసా? దేవుని చేతిలో ఉన్నాయని. నో, అదే సెకండ్ ప్రిన్సిపల్. వింటానండి, ఎవరి చేతిలో ఉండేది? నీ చేతిలో, దేవుని చేతిలో లేదు. బాగా క్లియర్ కూర్చోనండి. ఇది మీకు జాగ్రత్తగా వినండి. ఇది చాలా స్ట్రిక్ట్ ప్రిన్సిపల్. ఈ రెండో ప్రిన్సిపల్. ఈ సృష్టిలో చాలా ప్రిన్సిపల్స్ ఉన్నాయి, మారని ప్రిన్సిపల్స్. నువ్వు మారాల్సిందే కానీ అవి మారవు. ఉదాహరణకి గురుత్వాకర్షణ సిద్ధాంతం ప్రిన్సిపల్. అది గురుత్వాకర్షణ సిద్ధాంతం తెలుసు కదా. మా పైకి పోయి మిద్ది మీద దుక్కినా మనకు ఆడిపోతాం కదా, సిద్ధాంతం అదే. ఇప్పుడు ఇంకో మాట చెప్తా. నీకు తెలిసినా తెలియకపోయినా ఆ సిద్ధాంతం పని. సార్ నాకు తెలియదు సార్, నేను ఊరికి దుంకుతాను మిద్ది నుంచి, నాకు తెలియనట్టే దుంకుతాను. నువ్వు పోతావు కిందకి. ఎందుకంటే నీకు తెలిసినా తెలియకపోయినా, నువ్వు అప్లై చేసినా చేయకపోయినా ఆ సిద్ధాంతం జరుగుతూనే ఉంటుంది. అందుకే చిన్నపిల్లలు చూడండి, చాలాసార్లు పడిపోతాడు పైన నుంచి కిందికి, దొరుకుని వస్తారు. ఎందుకో వాడికి తెలుసు పాపము, కానీ ప్రిన్సిపల్ మాత్రము పనిచేస్తూనే ఉంటున్నాయి. ఇది కూడా జీవ మరణంలో 4 క్వశ్చన్లు ఉన్నాయి. నీకు తెలిసినా తెలియకపోయినా ఏమీ ఆగేది లేదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో అది పుట్టిస్తానే ఉంటుంది నీకు. నువ్వు మరణం మాట్లాడుతా అంటే నీ జీవితంలో మరణాన్ని కోయక తప్పదు. దేవుడు అడున్నాడు సార్, ఆయన అంటాడు నేను పైన సింహాసనం మీద ఉన్నా, నీకోసం కాసుకొని అంటాడు ఆయన. సార్ మీరేం చేయరా? చేయండి సార్, మీరే చెప్పండి. నేను ప్రార్థన చేసుకుని పోయి బిల్డింగ్ మీద దుంకుతా సార్ అని ఏమవుతుంది? నువ్వు రోజంతా ఉపవాస ప్రార్థన చేసి బిల్డింగ్ మీద ఎక్కి దుంకు. సైతాన్ అదే అన్నాడు, దుంకు. ఎవరు పట్టుకుంటారంట? యేసుప్రభు ఏం చేసి చూసావరా దుంకుదాన్ని చూడు అనాల్సింది. యేసుప్రభు ఏమన్నాడు? రే, ఈ సిద్ధాంతాలు నాకు బాగా తెలుసు, నేనే రాసిండేది, నువ్వు నా దగ్గర టోపీ పెట్టద్దాం. అదే జరిగింది. నేను చెప్తున్నా పిల్లరా, చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇది. ఓకే, ఇప్పుడు ఈ ప్రిన్సిపల్లో 4 విషయాలు నేను చెప్తా. ఓకే, చాలా జాగ్రత్తగా వింటా అనండి. ఓకేనా? వినండి. ఫస్ట్ ఇది రాసుకోవచ్చు మీరు డైరీలో కాసి నోట్బుక్లో. శివాజీ నువ్వు చాలా జాగ్రత్తగా వినాలా, నువ్వు వెయిట్ పెరగాల. ఈ యొక్క సెకండ్ ప్రిన్సిపల్లో 4లో జీవ మరణం ఉండడానికి కొన్ని 4 పాయింట్ చెప్తాను నేను. మొదటిది వినండి, మొదటిది రాసుకోండి. ఈరోజు నువ్వున్న స్థితికి అమ్మ వింటానారా? నువ్వు ఉన్న స్థితికి కారణం ఏమో తెలుసా? నీ మాటలో రాసుకోండి. యూనివర్సిటీలో చెప్పరివే, సైన్స్ టీచర్ చెప్పదో. హలో ముని, నువ్వు ఈరోజు నువ్వు ఉన్న స్థితి, ఏ స్థితిలో నువ్వు ఉన్నావో వింటానారా నేను చెప్పేది? కారణం ఏమో తెలుసా? నిన్న నువ్వు మాట్లాడిన మాటలో. సిస్టర్ వింటానావా? ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ దానికి కారణం నిన్న వరకు నువ్వు మాట్లాడిన మాటలో. నువ్వు ఏ స్థితిలో ఉండాల్సింది అమ్మ, నువ్వు ఏ స్థితిలో ఉండాల్సింది ఈరోజు తెలుసా? నువ్వు ఉదాహరణ చెప్తున్నాను నీకు. నువ్వు పరిశుద్ధాత్మ వరాలతో నిన్ను ఉండాల్సిందే. శివాజీ వింటాను కదా, అందుకే నీకు పోన్లే బయటికి. శివాజీ ఏ స్థితిలో ఉండాల్సింది ఈరోజు? నువ్వు అనంతపురం పట్టణాన్ని
నీ చేతుల్లో పెట్టుకోవాల్సిందే. ఆ స్థితిలో ఉండాల్సింది నువ్వు. దేవుని యొక్క పరిశుద్ధాత్మక వరాలు నీలో పనిచేయాల్సిందే ఈ రోజుకి యాక్చువల్గా. ఓకేనా? నువ్వు దేవుని యొక్క స్వరాన్ని స్ట్రైట్గా వినే స్థితిలో ఉండాల్సింది ఈ రోజుకి బైబిల్ ప్రకారము. అపోస్తులు పౌలులాగా మూడో ఆకాశానికి నువ్వు ఎత్తబడాల్సింది ఈరోజు నీ స్థితి. బైబిల్ చెప్తానేది అదే. కానీ ఎందుకు ఆ స్థితిలో లేవు తెలుసా నీకు? కారణం, నువ్వు ఇంతవరకు మాట్లాడిన మాటలు నిన్ను ఆ స్థితిలో ఉంచాయి. నువ్వు ఉన్న పొజిషన్కి కారణం నువ్వు మాట్లాడిన మాటలు. ఎంతవరకు? ఈరోజు వరకు. నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వే అన్నావు, జీవ మరణంలో ఎవరి చేతిలో ఉన్నాయంట? ఆయన చేతిలో లేవు. ఈ రోజు నుంచి నీ స్థితి, నువ్వు ఏమైతే ఈ రోజు వరకు చేరలేదో, ఏ స్థితిలోకి నువ్వు చేరలేదో, ఆ స్థితికి చేరాలంటే ఎవరి చేతిలో ఉండేది? దేవుని పేరు ఎత్తద్దో. దేవుడు నీ కోసము, బైబిల్ అంటుంది, నీ దినములు ఆయన రాసి ఉన్నాడంట. నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టి సృష్టి మీద పరిపాలించేదానికి తన కుమారుడు యొక్క నామంలో నిన్ను అభిషేకించిన వాడు. బైబిల్ ఏమంటుందో తెలుసా? దేవుడు నన్ను ఎలా అభిషేకించాడో మిమ్మల్ని కూడా దేవుడు అభిషేకించాడు అంటాడు యేసు ప్రభు. ఏ రీతిగా అన్నాడు? ఈ రీతిగా అన్నాడు యేసు ప్రభు. ఏమన్నాడంటే, తండ్రి నన్ను పంపించిన విధంగా మిమ్మల్ని నేను పంపిస్తానని అన్నాడు. తండ్రి ఎలా పంపించాడు యేసు ప్రభుని? పరిశుద్ధాత్మతోనూ సామర్థ్యంతోనూ అభిషేకించి బీదలకు సువార్త ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకు పంపించాడు. అది నీ స్థితి. నువ్వు ఎవరో తెలుసా? యేసు ప్రభు చేయు కార్యములన్నీ చేయుటకు, ఆయన కంటే మించిన కార్యములు చేయుట నీ స్థితి. ఈరోజు నీ స్థితిని ఆపినది దేవుడు కాదు. నీ స్థితి ఇలా ఉండడానికి కారణము నీ నోటి మాటలు. నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు. సెకండ్ ప్రిన్సిపల్ ఇదే. నువ్వు నోరు తెరిచి ఇంక నుంచి, అందుకే దేవునికి సంతోషం ఇచ్చేది ఇప్పుడు అర్థమైంది ఏందో? కాళ్ళు గీసుకుపోతే కాదు, నువ్వు గెంజి తాతే కాదు, నువ్వు ఆయన ఏం చేశాడో నిన్ను తన రక్తం ద్వారా దాన్ని మాట్లాడడము ఆయనకి సంతోషం ఇచ్చేదే. తండ్రి, ఇక నుంచి ఏముండదు తెలుసా? పరిశుద్ధాత్మతోనూ సామర్థ్యంతోనూ నన్ను అభిషేకించావు తండ్రి. కృతజ్ఞతలో నీ కుమారుడు యేసు క్రీస్తు నామములో ఆయన చేయు కార్యములన్నీ చేయుటకు నేను ఉన్నాను. నా చేయి పెట్టిన చోట రోగులు స్వస్థత పొందుకునే దానికి నేను చేయి పెట్టిన చోట యేసు నామములో రోగులు స్వస్థత పొందుకుందురు గాక. అదే యేసు ప్రభు చెప్తున్నాడు. ఆయన ఏం చెప్పాడో అదే చెప్తాను నేను. ఆయన చేయు కార్యములలో అది దేవునికి సంతోషం ఇచ్చిండేదే యేసు ప్రభు జీవితం ద్వారా. హలో, నువ్వు ఉన్న స్థితికి కారణమేమో తెలుసా? నువ్వు ఇంతవరకు మాట్లాడిన మాటలు. నువ్వు చేరాల్సిన స్థితికి ఎందుకు చేరలేదో తెలుసా? నువ్వు మాట్లాడని మాటల వలన నిర్ణయించుకొని పోయి నుంచి ఈరోజు నువ్వు ఏం మాట్లాడతావో ఇంక నుంచి. ఎందుకంటే నీ భవిష్యత్తు నీ మాటల మీద ఆధారపడింది. సజ్జనుడు తన మంచి ధనుల నుంచి సద్విషయం తీస్తాడని మొదటి ప్రిన్సిపల్. రెండవది ఏమో తెలుసా? నీ నాలుకలో జీవం ఉంది. అంటే ఇప్పుడే అన్నాను, జీవం అంటే ఏంటి? ప్రతి మంచి. అది ఫస్ట్. సెకండ్ వినండి జాగ్రత్తగా, వినండి. ఫస్ట్ ఏం చేసుకున్నాం? నువ్వు ఉన్న స్థితి. సెకండ్ జాగ్రత్తగా వినండి. ఈరోజు నీ దగ్గర ఏమేమైతే లేవో, వస్తు రూపం కానీ ఆరోగ్య రూపం కానీ ఏదన్నా కానీ, నీ దగ్గర ఏదైతే లేదో దానికి కారణము నువ్వు ఇంతవరకు మాట్లాడిన మాటలు. ఇంకోటినండి, నీ దగ్గర ఏమైతే ఉన్నాయో, ఉండకూడనివి ఏమైతే ఉన్నాయో దానికి కారణం నీ మాటలు. ఫస్ట్ నీ స్థితి. రెండోది ఏం పాయింట్? నీ దగ్గర ఏమైతే లేవో దానికి కారణం ఎవరో తెలుసా? నీ మాటలు. నేను కాదు, లేకుంటే ప్రార్థన లేదు, బైబిల్ లేదు, బైబిల్ చదివా నాకు బైబిల్ అంత, అది కాదు నేను అంటానేది. నువ్వు మాట్లాడిన మాటల వల్లనే నీ దగ్గర ఏం ఉండాలో అవి లేవు, దగ్గర ఏం ఉండకూడదు అవి ఉన్నాయి. ఎందుకు తెలుసా? నువ్వు మాట్లాడలేదు కాబట్టి. ముందు చూడండి,
నీ శరీరంలో అనారోగ్యం ఉంది. ఎందుకు తెలుసా? అది ఉండకూడదు, ఉంది. ఎందుకు తెలుసా? నువ్వు మాట్లాడాల్సింది మాట్లాడలేదు కాబట్టి. నువ్వు చిన్న దేవుడువే. నీ దగ్గర ఉండాల్సింది ఎందుకు లేదు? ఆస్తి ఎందుకు లేదు నీ దగ్గర? దేవుడు అన్నాడు నీతిమంతుల ఇల్లు గొప్ప ధననిదేని. నువ్వేం చేసావు తెలుసా? దాన్ని మాట్లాడలేదు. నువ్వేం మాట్లాడావు తెలుసా? దానికి విరుద్ధంగా మాట్లాడావు నువ్వు. రెండో ప్రిన్సిపల్ యేసుప్రభు నేర్పించినది. అందుకే యేసుప్రభు అన్నాడు, మనిషి మాట్లాడిన ప్రతి మాటకు తీర్పు దినమందు లెక్క ఒప్పచెప్పాల్సిందే. ప్లరా, నా సృష్టి, అందుకే చెప్పా, చాలా డిగ్నిటీగా ఉండాలని, అథారిటీలో ఉండాలని, పవర్లో ఉండాలని దేవుడు నిన్ను నన్ను సృష్టించిండేది. వినన్నా జల్దీ ముగిసానంలేండి. ముందర చూడండి రెండవదే. అందుకే జాగ్రత్తగా నేను ఏం చేస్తాం ఇంకా నుంచి, ఈరోజు నుంచి విని వెళ్ళిపోకున్నట్లా నిర్ణయం తీసుకుని వెళ్ళండి. ఇక్కడ నుంచి నా దగ్గర ఏం లేవో నేను అవి ఉండేదానికి మాట్లాడతా, ఏం ఉండకూడదో అవి లేకుండా ఉండేదానికి మాట్లాడతా. చిన్న ఉదాహరణ, ఆరోగ్యం. యేసయ్యా నువ్వు తిన దెబ్బలు చెందాలు స్వస్థత ఉంది అని నువ్వు అన్నావు అనుకో, అనారోగ్యం పోతుంది. సత్యం ఇది. లేకుంటే జీవము గల దేవుడు అబద్ధికుడు అయిపోతాడు. చూసారా ఎంత నాశనం చేసుకుంటానో మనం మన జీవితాలని. ఎందుకు లేవు ఉండాల్సినవి మన దగ్గర? మనం మాట్లాడలేదు కాబట్టి. ఎందుకు ఉన్నాయి ఉండకుండా ఉండాల్సినవి? ఎందుకంటే మనం మాట్లాడలేదు కాబట్టి. సెకండ్ అదే. మూడోది ఏనండి, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. మూడోది జాగ్రత్తగా వినండి. ఓకే, రెండోది ఏం చేస్తారు? ఇంక నుంచి మాట్లాడాలి మనము. ఓకే, ఏం కావాలో అవి, ఏమొద్దో అవి తీసి పడేసేయాల. ఓకే, వాక్యం ద్వారా. మూడోది ఏంటండి, ఈ సృష్టిలో నీకు కావాల్సింది ఎన్నుకునే యోగ్యత ఒక మనిషికి మాత్రమే ఉండేది. ఓకే, ఇంకోసారి చెప్తాను మీకు అర్థమై. ఈ దేవుడు ఎలా సృష్టించాడంటే ఈ సృష్టిలో మనిషికి మాత్రమే తనకు కావాల్సిండేది ఎన్నుకునే అధికారం ఉండేది. చాయిస్. మూడో పాయింట్, చాయిస్. ఏనండి పిల్లరా, ఈ సృష్టిలో కేవలం దేవునికే ఈ అర్హత ఉండేది. ఏంటి అర్హత? తనకు కావాల్సింది ఎన్నుకునేది. ఈ పాయింట్ జాగ్రత్త తినండి, చాలామందికి అవసరం ఇది. మూడోది, దేవునికే ఉండేది, ఇంకెవరికి లేదు. మీకు తెలుసా, దూతలకు లేదు ఇది. జాగ్రత్త తినండి. దూతల్ని మనం చూసినప్పుడు ఎదురుగా దూతలు కనపడితే కదా, ఎంతో గంభీరంగా ఉంటారు దూతలు. ఎంతో ఐ మీన్ మనం కాళ్ళ మీద పడిపోతాం ఆ టైపు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఉండే పరిస్థితి అట్లా. అది యోహాన్ పడిపోయాడు కాదు, ఎందుకంటే ఆ యొక్క బాడీ కానీ మనకి అంత ఎత్తు, అంత వైభవం కదా. కానీ బైబిల్ ఏమంటుంది తెలుసా? వాళ్ళు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారని. వాళ్ళు ఆశ్చర్యపోతారు మనల్ని చూసి. ఎందుకు తెలుసా? మీరు అనుకుంటారు సార్ దూతులని. ఎందుకంటే ఈ అధికారం ఉందే, చేసుకునే అధికారము సృష్టిలో దేవుడు మనకు మాత్రమే ఇచ్చినదే. అవి చూసి దూతలు మనల్ని అమ్మాయి ఏం అధికారం అయినా ఇది. ఈ అధికారం వెనకలే వాడు పడిండేది. ఎవరు వాడు? జాగ్రత్త తినరా. చేసుకునే అధికారము దూతలకు కూడా లేదు. వాళ్ళు ఏదన్నా మాట్లాడారనుకోండి, తన దేవుడు చెప్పంది మాట్లాడారనుకోండి, వాళ్ళు ఏం లభిస్తుంది? నరకం. నేను చెప్పాను లాస్ట్ టైం మీకు, సాతాను చూశాడు దేవుడు మాట్లాడుతున్నాడు, సృష్టించబడుతున్నాయి. ఈడు అనుకున్నాడు నాకు కూడా మంచి ఛాన్స్ ఇదే, నేను ఒకటేసారి స్ట్రైట్గా పైకి వెళ్ళిపోతాను దేవుని. మాట్లాడాడు వాడు, కిక్కు కొట్టి దేవుడు కింద పడేసినాడు. దూతలు తమ ఇష్టానుసారంగా మాట్లాడలేదు. దేవుడు ఏం చెప్తాడో అవే మాట్లాడాల. కానీ మీరు నేను మనకు కావాల్సింది ఎన్నుకునే అధికారం మనకి ఇవ్వబడింది. ఇది కేవలం దేవుని దగ్గరే ఉండేది. అందుకే దూతలు మనల్ని చూసి ఆశ్చర్యపోతారు పిల్లరా. అందుకే బైబిల్ ఏమంటుంది కీర్తనలు 8:4, మనిషి ఏ పాటి వాడు, నువ్వు దేవుని కంటే కొద్దిగా తగ్గటి సెకండ్ ఎవరున్నారు ఈ సృష్టిలో? మనిషి. దేవుడు టాప్ నంబర్ 1, ఆ తర్వాత మనిషి. ఎందుకు తెలుసా? దేవుని దగ్గర ఉన్న స్పెషల్ గుణం మనిషికి ఇచ్చాడు. ఏంటది? చాయిస్. మూడోది జాగ్రత్తగా ముందర చూడండి.
అలా ముందర చూడాలి మీరు. మీ ముందు, నా ముందర చూడాలా. సిస్టర్ జస్ట్ ముగిసి అయిపోయి, నాకు టైం ఎంత బల్ల ఉంది, ముందర చూడండి. ప్రతి సమయం నీ ముందు నా ముందు రెండు సిచ్యువేషన్స్ నిలబడతాయి, రెండు పొజిషన్ ఏమంటారు తెలుగు, రెండు పరిస్థితులు నిలబడతాయి. హలో జాగ్రత్తగా వినాలా. ఇక్కడ చూడండి, ఒకటి దేవుడు మాట్లాడిండేది వాక్యంలో నుంచి, ఓకే. రెండు పరిస్థితులు మనతో మాట్లాడుతూ ఉంటాయి. ఈనాల చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఈ రెండు మన ముందర ఎప్పుడు నిలబడతా ఉంటాయి. ఎందుకు తెలుసా? నువ్వు నేను దేవుని స్వరూపంలో పోలికలో సృష్టించబడి ఉన్నాం కాబట్టి. అయితే నువ్వు నేను ఈ రెండు పరిస్థితుల్లో మీరు నేను దేన్ని ఎన్నుకుంటామో అదే మన జీవితంలో జరిగేదే. ఒక జాగ్రత్తగా విన్నట్లేరా, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ద్వితీయోపదేశకాండం 28:8 ఎవరైనా చదవండి. జస్ట్ అక్కడే ఉండండి, ఎవరైనా ఒకరు చదువుతారు. ద్వితీయోపదేశకాండం 28:8. నీ కొట్లల్లోనూ నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ, నీ కొట్లల్లోనూ నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న, ఓకే. దేవుడు ఒక హలో ఇక్కడ చూడండి సిస్టర్, బ్రదర్. దేవుడు అంటాడు, నువ్వు చేసే ప్రతి పనిని నేను దీవిస్తాను, నీ చేతి కార్యం నేను దీవిస్తా. 6వ వాక్యంలో ఏం రాబడింది? 6వ వాక్యంలో దీంట్లోనే చదువు, నీవు లోపలికి వచ్చినప్పుడు. చూసారా, దేవుడు అమ్మ ఇక్కడ చూడాలి మీరు, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యేసు ప్రభుని రక్షకుడుగా ఎవరు అంగీకరిస్తారో వాళ్ళకి దేవుడు అంటున్నాడు, నీ చేతి కార్యాలు దీవిస్తా. నువ్వు ఏం ఎక్కడ చేపెట్టినా, నీ బిజినెస్లో, నువ్వు పిల్లల మీద చేపెట్టినా, నువ్వు స్కూల్కి పోయినా, నీ కన్న బిడ్డలు, నువ్వు తినే తిండి అన్నిటినీ నేను దీవిస్తాను. దీవించేశాడు దేవుడు యేసు క్రీస్తు రక్షకుడుగా అంగీకరించినప్పుడు. అందుకే బైబిల్ అంటుంది 2 పేతురు 1:3 భక్తికి జీవం కాసం అన్ని మీకు నాకు ఇచ్చేసాడు. ఆ తర్వాత 6వ వాక్యంలో ఏం రాబడింది? నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపడు, బయటికి వెళ్ళినప్పుడు అంటే నువ్వు దీవెనవే. అలా నువ్వు యాడున్నా దీవెనే, నువ్వు యాడున్నా నువ్వు స్పెషల్ విను. దేవుడు అబద్ధం చెప్పడు. 12లోనే ఏమో అనుకుంటా, దాంట్లో నాకు గుర్తులేదు. ఆకాశ వాకిలి తెరిచి నీ మీద ఆశీర్వాదాలు కుమ్మరిస్తాను, నువ్వు అప్పు ఇచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు తీసుకునేవాడిగా ఉండవు. వినాలి ఇప్పుడు మీరు జాగ్రత్తగా, నేను ముందర చూడండి. నేను హలో ముందర చూస్తున్నారా? ఇది దేవుడు చెప్తా ఉండేది. నీ పరిస్థితి ఏముంది? ఈ సైడు నువ్వు ఏడపైన దీవెన పక్కన పెట్టి ఏంది లేదో. హలో, నువ్వు లోపలికి వచ్చినా సమస్యలే, ఇంట్లో నువ్వు బయటికి వెళ్తానే ఆడపోయినా సమస్యలే. అర్థమైందా? నీ చేతి కార్యాలు అంటావా, అది బాగుంటుంది, నువ్వు పెడితే చెడిపోతుంది, అది సిచ్యువేషన్. కానీ ఇది సిచ్యువేషన్ ఏంది? బైబిల్ చెప్తాను అది. ఇది ఓ పక్కన దేవుడు అంటున్నాడు, కానీ పరిస్థితి అక్కడ ఉంది అట్లా. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ రెండు ఇలా ఉన్నాయి. దీంట్లో దేవుని రోల్ ఏంటి? దేవుడు ఏం చేస్తాడు? నేను చెప్తున్నా మీకు, దేవుడు ఏమీ చేయడు. సార్ ఏం సార్ అంత పెద్ద మాట అంటారు మీరు, ఏం మనిషి నాయడా? హలో, చేయడు ఆయన. ఎందుకంటే ఆయన చేసేసాడు. ఇప్పుడు ఎవరు బాధ్యత? నువ్వు పరిస్థితిని చూస్ చేసుకుంటావా? ఈ సృష్టిలో దేవుని తర్వాత సృష్టివి నువ్వేమంటావు? నా చేతి కార్యాలని దేవుడు దీవించాడు, నేను ఎక్కడ చేయి పెట్టినా యేసు నామములో అది వర్ధిల్లును గాక. నీ నోట్లో నుంచి నువ్వు చూస్ చేసుకోవాలా, నీ బాధ్యత అది. దేవుడు ఏం చేయడు. నిజం చెప్తానా? ఇప్పుడు మీలో అంటారు చాలా మంది, పక్కన నువ్వే బాబు దేవుడు అన్నీ చేస్తాడు కానీ నేను చట్నీ ఇడ్లీ సాంబార్ తిని పడుకోలా, గర్రని రాత్రి అంతా పగులంతా చికెన్ మటన్ బిర్యానీ తినే పని నాదే, మీతో అంతా దేవుడు చూసుకుంటాడు. హలో వినండి మీరు, నేను చెప్తున్నా ఒక మాట, ఆయన చూసుకునేవాడైతే ఈ పరిస్థితి ఉండదు. మందికే ఉంటానే ఈ పరిస్థితి. ఆయన చెప్పిన మాటలన్నీ ఆటోమేటిక్గా నెరవేరుతూ ఉంటే మన జీవితంలో ఇట్లాంటివే ఇప్పుడు పరిస్థితి మంది. నేను చెప్తున్నా, హలో మీకు మాట అడుగుతా, అసలు చర్చి కిందకి రాలా ఆయన చెప్పినటువంటి జరుగుతూ ఉంటే అవసరమా?
నేనైతే రాను బా, మంచం మీద పడుకోవాలి ఉంటాయి ఎప్పుడో, ఎందుకంటే అన్నీ జరిగిపోతానే కాదా. వీటికి ఎందుకు రాలా, ఈ బైబిల్ ఎందుకు చదవాలా, నేనెందుకు ఇంత అరసాలా మీ ముందరా, వారం నుంచి నేర్చుకొని రాసుకొని చదువుకొని ఏమేమో చేసి, బిడ్డలంతా చాలామంది ప్రార్థన చేస్తున్నారు ప్రాశ్రద్ధ ద్వారా మాట, ఎందుకు సార్ ఇవంతా బిజినెస్. ఆయన చెప్పిందే జరిగిపోతే నేను చెప్తున్నా, ఆయన చెప్పాడు, ఆయన చేసే దేవుడు నమ్మకమైన దేవుడు. కానీ నువ్వు ఎలా సృష్టించబడ్డావంటే ఆయన చెప్పిండేది నువ్వు చెప్పాలా, ఆయన చెప్పిండేది నువ్వు అంగీకరిస్తేనే నీ జీవితంలో జరిగేది. అవునా, లేకుంటే నేను చెప్తే కదా ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతే ఇంకా మనకేం సమస్య, ఆటోమేటిక్గా జరగవు. ఆయన అంటాడు, నేను నీకు ఇవన్నీ చేశా, నువ్వు ఎంతవరకు అయితే మాట్లాడవో చాలా జాగ్రత్తగా వినంటారా, ఇది సూపర్ సీక్రెట్. ఇది ప్రపంచం నీకు నేర్పించదు, సైన్స్ నేర్పించదు, ఇది సైంటిస్ట్కి అర్థం కావడంలే. ఎందుకు ఒక మనిషి మంచిగా జీవించడం లేదు. క్రైస్తవులు కూడా అడుగుతారు, సార్ యేసు ప్రభు చనిపోయి పాతిపెట్ట 3 దిన తిరగలేదు, మాకు ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి, ఇంత మంచి జీవితం ఎందుకు జీవితంలో జరగడం లేదు సార్. నువ్వు మాట్లాడనంత వరకు నీ జీవితంలో జరగదు. అర్థమైందా? అందుకే కీర్తనకాడు ఏమంటాడు, దివారాత్రులు నేనేం చేస్తా. ఏంటి ధ్యానించడం అంటే? ధ్యానించడం అంటే నేను ఫస్ట్లో చెప్పాను, విజన్ తీసుకొని దాన్ని పలకడం, మటరింగ్. జాషువాతో ఏమన్నాడు దేవుడు 1:8, జాషువా దివారాత్రులు నీవు నా వాక్యాన్ని చదవాలి. ఎవరు చదువుతారు? 1:8 ఫస్ట్ ఈ ధర్మశాస్త్రమునందును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నింటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిలింపజేసి. నువ్వు ధ్యానించిన ఎడల నీ మార్గమును ఏంటి ధ్యానించడం అంటే తెలుసు కదా. మళ్ళీ బైబిల్ తల కింద పెట్టుకుని పనుకూడదు, ధ్యానిస్తాను సార్ అని. చల్ల సార్, ఇంతవరకు చాలా ధ్యానించాను, ఆ విధంగా చాలా గొరకలు పెట్టినావు ఇంతవరకు. ఓ సిస్టర్ అంటాను, సార్ నేను తల కింద బైబిల్ పెట్టుకుంటాను. ఎందుకు సిస్టర్ అంటే దయాలు రావంట. దానికి తెలుదా నువ్వు ఆడ పెట్టుకున్నావు నీ లోపల ఏముందని? ఓ అట్లా కాదు విషయం. అలా జాగ్రత్త వినండి. నేను మాట్లాడాలా పిల్లరా, నేను మాట్లాడాలా, జాగ్రత్త వినండి. డాక్టర్ రిపోర్ట్ ఒకటి చెప్తుంది నాన్న. డాక్టర్ చెప్తాడు, 2 సిచ్యువేషన్స్ ఉంటాయి. డాక్టర్ తన రిపోర్ట్ ద్వారా చెప్తాడు, ఇది సమస్య ఉంది. వింటున్నారా మీరు? అనారోగ్యమే పడుకోకుండా ఉండాలి మనం, మీరు నేను. పేమెంట్ చేశాడు దానికి ఆయన. డాక్టర్ అంటాడు, ఇది పరిస్థితి, ఇది పరిస్థితి, ఇది పరిస్థితి, ఇట్లుంది 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 ఇట్లుంది, కష్టమే లేదంటే ఏదో అనేస్తాడు పాపం ఆయన చెక్ చేసి అది. కానీ ఇక్కడ ఈయనంటాడు, నేను తిన్న దెబ్బల చేత నీకు స్వస్థత లభించింది, నా వాక్యము దొరికిన వారికి జీవమును, వారి సర్వస్వమునకు ఆరోగ్యం లభించింది, నీకు రోగం లేదు, నీ తిండి నీటిని నేను దీవించి నీ మధ్య నుంచి రోగాలు తొలగించాను, ఐగుప్తు మీదకి వచ్చిన ఏ రోగం నీకు లేదు అని దేవుడు చెప్తున్నాడు. నేను ఇప్పుడు చెప్తాను, మీకు బైబిల్ ఏమంటుంది? నీకు రోగం లేదు, డాక్టర్ అంటున్నాడు నీకు ఉందని. ఏం చేస్తావు ఇప్పుడు? నేను చెప్తున్నా పిల్లరా, నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యం సైడ్ నిలబడతావో, దేవుడి యొక్క బాధ్యత నీకు ఆరోగ్యం ఇవ్వడం, ఇచ్చే తీరుతాడు. కొద్ది రోజుల క్రితం ఒక సిస్టర్ సాక్ష్యం విన్నా నేను. ఆమె ఒక గడ్డ అని చెప్పి యేసుప్రభు కూడా తెలియదు, యేసుప్రభు ఎవరు తెలియదు ఆమెకి. పాపం గడ్డ తెల్ల, కడుపులో గడ్డను వచ్చినప్పుడు ఆ దైవజనుడు చాలా మంచి, నేను ఎందుకు టెస్టిమనీ అందుకు మీకు చెప్తున్నా టెస్టిమనీ. ఆయన ఒకటే అన్నాడు, ఆమె చూస్తే బొట్టు గిట్లు పెట్టుకుని పాపం ఏం చెప్పాలి ఈమెకి. ఆయన చెప్పాడంట, అమ్మా నేను ప్రార్థన చేస్తా, కానీ ఒక్కటి చెప్తా, నువ్వు బాగుపడాలంటే, నువ్వు ఆరోగ్యంతో ఈ గడ్డ అంతా వెళ్ళిపోవాలా, హ్యాపీగా ఉండాలంటే ఒకే ఒక పని చేస్తావా అన్నాడంట. వాళ్ళు ఎట్లంటే నిజంగా మనం దేవుడు తెలుసుకున్న కేర్లెస్గా ఉంటాం, కానీ వాళ్ళకి ఇంకా దేవుడు తెలియదు, భయం, వాళ్ళకి ఏమవుతుందో ఏమో అని. ఆయన ఒకటే చెప్పాడంట, యేసయ్య నా ప్రభువు, నా శరీరానికి యేసయ్య ప్రభువు, నా కడుపుకి యేసయ్య ప్రభువు, నా రక్తానికి యేసయ్య ప్రభువు, నా శరీరము యేసయ్యది, ఆయన ప్రభువు, నా ప్రభువు అని చెప్పమన్నాడు. మీకు తెలిసి ఏమైందో? నెక్స్ట్ వారం వచ్చింది ఆమె, సార్ గడ్డ లేదు సార్, డాక్టర్ దగ్గర గడ్డ వెళ్ళిపోయింది సార్, ఈ ఆటికి పోయిందో ఏమంటుందండి ఆమె. హలో, నేను మీకు ఛాలెంజెస్ చెప్తున్నా ఈ విషయం. నేను మీకు ఏదో కథ చెప్తాను, అది
నా శరీరంలో నేను అనుభవించినది మీకు చెప్తాను. నాకు 2 సార్లు డాక్టర్లు అన్నారు కోయల్లా నీకని. ఒకసారి గొంతు నొసందని పోయినా, మనం కొద్దిగా గట్టి చెప్తాం కదా ఈడ, అప్పుడు ఇంకా గట్టి చెప్తాను. పాతలో తెలుసు, మనం వర్షిప్లో నిలబడే వాళ్ళం కాదు. ఆడిపోతే ఆయన కోయాల్సిందే అంటాడు. ఈడంట వరుని ఏం మనిషి వాను ఇటుకొచ్చి మళ్ళా మన డాక్టర్ దగ్గరికి అని అంటాడు. వెళ్ళబోతే వాటికి నేనేం చెప్పినా నీకు, మళ్ళీ ఇంకోసారి వేరే చోటు పోయింటే ఏదో చిన్న ప్రాబ్లం వచ్చే, నేను జనరల్లీ పోను వాళ్ళ దగ్గరికి. కానీ యుద్ధం ఉంటుంది కదా మనకు, కొద్దిగా పోను. ఆ తర్వాత పోయినా ఆడికి ఆయన అంటాడు కోయల్ అంటాడు. ఏడపోయినా కోయల్ల. ఏం దొరబాయిలు కోయల్ల నా శరీరం మీద కలపడినారు వీళ్ళు. నేను కోయకుండానే వాడినే కోసేసా. నేను చెప్తున్నా కోసే విధానం ఎంతో. ఏ రోగం నిన్ను ఇబ్బంది పెడుతుందో నేను దేవుని వాక్యం మీద చెప్తాను మీకు. ఆ ఏరియాలో అటాక్ చేయండి మీరు. హలో, అర్థమైందా మీకు? మల్టిపుల్ అటాక్ అంటే తెలుసా మీకు? బోఫోర్స్ కానీ తెలుసా మీకు? అట్లాడని తెలియదులేండి, ఇడిచిపెట్టండి. హలో, నువ్వు ఏం చేయాలంటే, నువ్వు అంటారు రోజు మీసాలు తిప్పాలి. ఆ టైంలో ఎవరికి లేవిడ కదా ఆడవాళ్ళకి, పాపం మొగులు జాగ్రత్తగా వినట్లారా. హలో, ఎట్లా చెప్పాలో మీకు అర్థం. హలో, ముందర చూడండి. నీకు రోగం ఏడన్నా తగిలిందనుకో, నీకు ఎట్లుండదు తెలుసా? రే ఇడియట్, నువ్వు ఎక్కడ వచ్చావు? నువ్వు రాంగ్ అడ్రస్కి వచ్చావు. నువ్వు నా శరీరం ఎంత దమ్ము నీకు అట్లా మాట్లాడాలి. దాంతో ఉండు, నీకు అది చెప్తాను అని చెప్పి జోక్ కాదు వాక్యాన్ని తీసుకొని నేను మీకు నిజం చెప్తాను ఏంటంటే, నాకు ఎప్పుడైనా బ్యాడ్ కలర్ ఏదైనా అట్లా అనిపించింది అనుకో, ఏదైనా చర్చిలో ఎవరికైనా ప్రాబ్లం, నేను ఎంట పడిపోతాను పిల్లలు వాళ్ళకి. ఎవరికి? మనుషులు కాదు, దయ్యాలకి. నేనంట నా కల్లో నువ్వు కనపడతావా? ఎంత ధైర్యం నీకో! యేసు నామంలో దయ్యమా, రాత్రి కల్లోకి వచ్చి నాకు ఈ బ్యాడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినావే, ఆ పిల్లల మీద చేసినావు నువ్వు. ఇదిగో ఇను, అవి ఇనుకోకుండా నాకు చెవులు తిప్పుకుంటావే, నాకు కాదులే అన్నట్లుగా. దయ్యాలు పట్టిన వాళ్ళు అట్లే అనమాట. దయ్యము ఇను, యేసు నామంలో ఈ సృష్టిలో నా ప్రభు యొక్క 2వ రాకడ వరకు నేను డిక్లేర్ చేస్తున్న యేసు నామంలో నీ మీద దేవుని అగ్ని సదాకాలం ఉండును గాక. ఫినిష్ స్టోరీ. దయ్యాలు భయపడతాయి. వద్దునైనా ఆ దగ్గర పోద్దండి మీరు. యుగ యుగాలు అగ్ని కాల్స్తానే ఉంటుంది మనల్ని. వెనకలు పెట్టేశాడు అగ్ని. మనం సింపుల్గా పోనీ, ఒకసారి వస్తే మళ్ళీ రాకూడదు మన దగ్గరికి. దయ్యాలు మాట్లాడుకోవాలి అన్నీ. యాడికన్నా పోయినా ఆ దగ్గర పోద్దాం. అట్లా ఉండాలా, రోషం పోసుకోవాలా. కడుపు నొస్తుందే, ఆ వాక్యం తీసి చెప్పాలి పిల్లరా. నా కడుపు, యేసయ్య నా కడుపుకి ప్రభువు, యేసయ్య నా రక్తానికి దేవుడు, ఆయన ప్రభువు, ఆయనది. ఈ రక్తం ఆయనది, ఈ అవయవం ఆయనది, ఈ కండ్లు ఆయనవి. యేసు నామములో దీన్ని తాకిన అనారోగ్య ఆత్మని దేవుని అగ్నిని విడుదల చేస్తున్నా. అగ్ని కాల్చును గాక. యేసయ్యా, నువ్వు తిన్న దెబ్బల చేత నా కిడ్నీస్లో ఆరోగ్యం ఉన్నందుకు వందనాలు, నా శరీరంలో ఆరోగ్యం ఉన్నందుకు వందనాలు, నా బిడ్డల్లో ఆరోగ్యం ఉన్నందుకు వందనాలు. నువ్వు అది చేస్తుంది. 3వది చాయిస్, నువ్వు చూస్ చేసుకోవాలా. నేను చెప్తున్నా వినండి, తప్పుగా అనుకోద్దండి. నేను తండ్రిగా చెప్తాను. ఈరోజు ఎందుకు తెలుసా నువ్వు అనారోగ్యంలో ఉన్నావు? ఆల్రెడీ 2వ పాయింట్లో కవర్ చేశా. నీ దగ్గర ఏంది లేదో దానికి కారణం ఏంటి? నువ్వు మాట్లాడలేదు కాబట్టి. ఏంది ఉందో దానికి కారణం ఏంటి? నువ్వు మాట్లాడలేదు కాబట్టి. తప్పుగా అనుకోద్దండి, నా బిడ్డలు కాబట్టి మీకు చెప్తున్నా. మీరు అనారోగ్యంలో బాధపడుతున్నారు. షుగర్ అనో, బీపీ అనో, లేకపోతే ఇంకా ఏమో ఓవర్ వెయిట్ అనో, రకరకాలుగా. ఎందుకో తెలుసా? నువ్వు మాట్లాడలేదు కాబట్టి. నువ్వు అనుకుంటావు దేవుడు చేసుకుంటావు, దేవుడు చేయడం. నువ్వు దేవుని స్వరూపంలో పోలికలో సృష్టించావు. ఎస్, నువ్వు చేయలేని ఆయన చేశాడు. ఏం చేశాడు? నేను దేవుడుగా చేసుకున్నాడు ఆయన. ఎట్లా? తన రక్తాన్ని చిందించి, తను మరణించి. అంత చేస్తే నువ్వు లేజీ యొక్క పురుగు మాదిరి పడుంటే జరగదు. అది నా మాట వినండి. లేకుంటే అట్లే అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటాం. మళ్ళీ అంటాం బైబిల్లో రాయబడింది, ఎంత ప్రార్థన చేసినా పోదు బ్రదర్. నువ్వు ప్రార్థన చేసేప్పుడే అంటాను, ఎందుకు ప్రభా నాకు ఇచ్చినది ఇదని. ఆయన ఈడు, ఆయన నీ రోగాలన్నీ తీసుకున్నాడు.
ఓకే, 3వ పాయింట్ ఏంటి? చూస్ చేసుకోవడం. 4వ చెప్పి ముగిసాం, రేపు వారం ముందుకు వెళ్దాం. 4వది ఏమో తెలుసా? జాగ్రత్తగా నేను రాసుకోండి. హలో, 4వది జాగ్రత్తగా నేను ప్లేరా. 4వది ఏమో తెలుసా? నీ ఫ్యూచర్. జాగ్రత్తగా విన్నారా? నీ ఫ్యూచర్ నీ నోట్లో దాగుంది. నీ భవిష్యత్తు నీ నోట్లో దాగుంది. నువ్వు రక్తంతో కడగబడిన బిడ్డవు కాబట్టి చెప్తున్నా, నీ ఫ్యూచర్ నీలో నుంచే బయటకు వచ్చేదే. నీ ఫ్యూచరు మీ మమ్మీ చేతిలో లేదో. చాలు ఇంకా కథలన్నీ చెప్పి చెప్పి ఎవరు కనిపడినా, మా అమ్మ నాకు సరిగ్గా చదివిలే, మా డాడీ మాకు సరిగ్గా పెంచా. నువ్వు యేసయ్యకు పుట్టినోడు అయితే ఎప్పుడు అట్లా మాట్లాడవు. నువ్వు దేవుని బిడ్డవైతే నీకు బ్యాక్ లేదు. నీ హిస్టరీ సంపేశాడు దేవుడు. నువ్వు నూతన సృష్టివి. నువ్వు దేవునికి పుట్టి ఉన్నావు. జరిగిండొచ్చు 70 నీ ఇంట్లో మీ తల్లిదండ్రుల ద్వారా. ఈరోజు వినండి, ఇంతవరకు జరిగిపోయింది. నీ ఫ్యూచర్ నీలో ఉంది. నీలో నుంచి నీ ఫ్యూచర్ పుట్టేదే. అందుకే మా నాయన ఎవరో చీఫ్ మినిస్టర్ ఎవరో అవుతారో మనకు తెలియలేండి. ఆయప్ప, హలో ఫలానా బంధువు, పాస్టరు, కొంతమంది పాస్టర్లు నా జీవితం ఇట్లా అట్లా ఎవరు అన్నారులేండి. అలా జాగ్రత్త తినప్పుడారా. నో, నీ ఫ్యూచర్ నీలో ఉంది. నీ ఆస్తి నీలో ఉంది. నీ సక్సెస్, నీ విక్టరీ, నీ బిజినెస్, నీ పిల్లలు, నీ పిల్లల యొక్క సక్సెస్ నీ లోపల ఉంది. ఎస్. అందుకే నేను ముగిస్తాను అనండి. బైబిల్లో ఒక మంచి మాట నీకు రేపు వారం మళ్ళీ చూసు. క్రిస్టియానిటీ ఈజ్ ఎ గ్రేట్ కన్ఫెషన్. మీకు తెలుసా విషయం? క్రైస్తత్వం ఏంటి? క్రిస్టియానిటీ ఈజ్ ఎ గ్రేట్ కన్ఫెషన్. ఓకే, ఇంకోటి తెలుసా మీకు? కన్ఫెషన్ ఈజ్ అవర్ ప్రొఫెషన్. తెలుసా అది? 10:23 పెట్టిన హెబ్రీయులకు రాసిన పత్రికలో. ఇంగ్లీష్లో అయితే బాగా రాసింది, తెలుగులో ఇంగ్లీష్లోనే పెడితే మేలు అనుకుంటా. చూడండి ఏం రాయబడిందో. 10:23 హెబ్రీయులకు రాసిన పత్రిక 10:23 ఇంగ్లీష్లోనే పెట్టినాయన. ఎవరిదైనా ఇంగ్లీష్ బైబిల్ ఉందా? తెలుగులో చదివేసేయండి ఒకసారి, ఎట్లయితే ఎట్లా. చదువు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చయముగా పట్టుకుందుము. ఓకే, తెలుగులో మనం ఒప్పుకుంది నిశ్చయంగా పట్టుకుందాము. ఇంగ్లీష్లో చూడండి ఎట్లా రాశారు. లెట్ us హోల్డ్ ఫాస్ట్ ద కన్ఫెషన్ ఆఫ్ అవర్ హోప్ వితౌట్. కేజీవి పెట్టు, కేజీవి పెట్టు, జాగ్రత్తగా వింటారు. చూడండి ఏం రాయబడిందో. 23 బంగారు. కిందికి రా. లెట్ us హోల్డ్ ఫాస్ట్ ద ప్రొఫెషన్ ఆఫ్ అవర్ ఫెయిత్. నా ప్రొఫెషన్ ఏమో తెలుసా? అసలు ప్రొఫెషన్ అంటే ఏమో తెలుసా? మా ప్రొఫెషన్ అంటే ఏంటి? వృత్తి. ఇప్పుడు క్రికెట్ ప్లేయర్ ఉన్నాడు. క్రికెట్ ప్లేయర్ యొక్క ప్రొఫెషన్ ఏంటి? ఏమా గట్టి చెప్పండి. క్రికెట్ ప్లేయర్ యొక్క ప్రొఫెషన్ ఏంటి? క్రికెట్ ఆడడము. నేను చెప్తున్నా నీకు, నీ ప్రొఫెషన్ ఏంటి? సృష్టికర్తకు దేవుడు నీకు ఒక ప్రొఫెషన్ ఇచ్చాడు ఇక్కడ ఈ భూమి మీద. ఏంటో తెలుసా? కన్ఫెషన్. అంటే క్రికెట్ ప్లేయరు ఎప్పుడు క్రికెట్ ఆడుతూ ఉంటాడు 24 గంటలు కదా. ట్రైనింగ్ చూసారా? గ్రౌండ్లో ఏం చేస్తా అంటాడు? తనకు వరల్డ్ కప్ గెలిచాలా, T20 గెలిచాలా, వన్డే గెలిచాలా, శ్రీలంక గెలిచాలా, ఏషియా కప్ గెలిచాలా. నువ్వేమనుకున్నాడో పొకోడా తిని ఇంట్లో పండుకున్నాడు అనుకుంటావా? ఆ రోజు బ్యాట్ తీసుకుని పోతే వాడిని కిక్కు కొట్టి బయట పడేస్తారు గ్రౌండ్లో నుంచే. ఏం చేస్తారు చెప్పండి? 6 నిమిషాలు ప్రొఫెషన్ తన ప్రాక్టీస్ చేస్తా అంటాడు. అదే నా ప్రొఫెషన్. కన్ఫెషన్ బ్రింగ్స్ పొసెషన్. నీ ప్రొఫెషన్ ఏమో తెలుసా? క్రైస్తవుడిగా 24 గంటలు నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తానట్లరా. ఈ యొక్క ఈరోజు ప్రీచింగ్ మీరు ఫాలో చేస్తే, ఏం చెప్పాను రాసుకున్నారు వినండి, ఇంటికి పోయగాల్సిందే. నువ్వు చేసినావు అనుకో, ఏంటి జాగ్రత్త ముగిస్తాను, ఫినిష్. జాగ్రత్త. నువ్వు నడుస్తాన్నా కూడా నీ ప్రొఫెషన్ ఏమన్నా నాన్న, నీ ప్రొఫెషన్ అంటే ఏసా నువ్వు తిన్న దెబ్బల చేత రక్తంలో ఆరోగ్యం ఉన్నందుకు కృతజ్ఞతలు, నా అణువణువులో నీ సామర్థ్యం ఉన్నందుకు కృతజ్ఞతలు, నన్ను అభిషేకించావు స్వామి, ఎక్కడ కాలు పెట్టినా దురాత్మల కార్యాలు లయమవుతున్నందుకు వందనాలు, చీకటి శక్తులు పారిపోతున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. ఎవరి మీద చేసిన రోగుల్ని స్వస్థపరిచే అధికారం నాకు ఇచ్చా, అభిషేకం ఇచ్చా. దిస్ ఈజ్ యువర్ ప్రొఫెషన్. నీ ప్రొఫెషన్ని నువ్వు చేయకోకుంటే యుద్ధంలో ఏమవుతావు? ఓడిపోతావు.
అసలు ఈ నీ జీవితమే దీనికి ఉండేది ఈ భూమి మీద. అందుకే ఆల్రెడీ చెప్పాను నేను, దేవుడు రాడు పరిగెత్తుకుంటా. దేవుడు అంటాడు నేను చేసా, ఇక నువ్వు చేసే నీ భాగం ఇదే. అందుకే జాగ్రత్త వినండి. ఇప్పుడు క్రికెటర్ యొక్క ఫ్యూచర్ ఆడుంది. బెస్ట్ క్రికెట్ ప్లేయర్ కావాలంటే తన లోపల ఉంది, తను చేసే ప్రాక్టీస్ మీద ఉంది. నీ ఫ్యూచర్ ఆడుందో తెలుసా? నీ లోపల ఉంది. డబ్బు గురించి ఎందుకు వాక్యం చెప్పవు? డబ్బు గురించి ఎందుకు వాక్యం చెప్పవు? నీ పిల్లల గురించి ఎందుకు వాక్యం చెప్పవు? నీ మినిస్ట్రీ గురించి. ఎందుకంటే నీ ప్రొఫెషన్ అదే. నీ ప్రొఫెషన్లో నువ్వు సరిగ్గా ఉంటే నువ్వు యుద్ధంలో ప్రతి ఆట నీదే, ప్రతి చోట విజయం నీదే. ఇదే 2 ప్రిన్సిపల్స్ యేసయ్య ఆ యొక్క 12వ అధ్యాయంలో ప్రీచ్ చేసినది. పిల్లరా, రేపు వారం నుంచి మనం చూసుకుందాం అసలు ఏం కన్ఫెస్ చేయాలా, నేను నా ప్రొఫెషన్లో ఏం నేను ఆడాలా. ఓకేనా? గుర్తుపెట్టుకోనండి. బలలో పోతున్నాం. మీ ప్రొఫెషన్ ఎప్పుడు మర్చిపోద్దండి పిల్లరా. ఓకే, అది ఇది కాళ్ళు పగలగొట్టుకునేది, హలో మొంగ అడుకోకుండా, తిండి లేకుండా ఉండేది, ఏడ్చేది, ఇట్లాంటివన్నీ చల్లవు. హలో, కొంతమంది చాలా డిగ్రేడ్ చేసుకుంటా అంటారు వాళ్ళని. వారు అట్లా చేయకండి. ఓకే, కళ్ళు మూసుకొని ప్రాణం చేసుకుని, తండ్రి నీ కృతజ్ఞతలో మేము విశ్వాసం గురించి నేర్చుకుంటా ఉన్నాం, మా ప్రొఫెషన్ గురించి నేర్చుకుంటా ఉన్నాం. కృతజ్ఞతలు ఈరోజు మాతో మాట్లాడిన విషయాలన్నిటి బట్టి నాన్న, ఈ సమయంలో విన్న బిడ్డలు రాసుకున్నారు తండ్రి, విన్నారు. వాటిని ప్రాక్టీస్ చేయడానికి సహాయం చేయమని, బలపరచమని యేసు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి.